ప్రతి మహిళ ఇండిపెండెంట్గా ఉండాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. ఏ ప్రాబ్లం వచ్చినా తనకి తానే సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ఆడవాళ్ళు ముందున్నారు ఈరోజు. బిజినెస్ ఉమెన్గా మారాలి, ఈ ఆరోహి అనే సంస్థని స్థాపించాలని ఎప్పుడు అనిపించింది? అమ్మాయి అనగానే పెద్దవగానే మ్యారేజెస్ చేసేసేవారు, అబ్బాయి అనగానే చదువుకి పంపించేవారు. అమ్మాయికి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవారు కాదు. ట్రెండ్ మార్చాలి అనుకున్నాను. 2 కంటైనర్లు నేను గోల్ పెట్టుకున్నా. 2 కంటైనర్స్ రీచ్ అవ్వడానికి మీ ప్లాన్స్ ఏంటి? ఆ కంటైనర్ కోసం మా హస్బెండ్ నాకు ఇల్లు అమ్మేసి మనీ ఇచ్చేదండి. ఆ ధైర్యం, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? చదువుకున్న వాళ్ళు ఏదో ఒక జాబ్ చేస్తారండి, స్కిల్ ఉన్న వాళ్ళు ఏదో ఒక వర్క్ చేసుకుంటారు, ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటారు. బట్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఏమీ రాని వాళ్ళు, ఇది టర్నింగ్ పాయింట్. ఇక్కడ మెయిన్ బిజినెస్ వచ్చేసి బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వర్క్స్. ఉమెన్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫ్యామిలీ నుంచి వచ్చి హస్బెండ్కి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఫ్రీడమ్ ఇవ్వాలి. వైఫ్ టైం పాస్కి స్టార్ట్ చేసిన బిజినెస్లో హస్బెండ్ జాబ్ వదిలేసి ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 2 lakhs, 1.5 lakh, మినిమం 1 lakh సంపాదించే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. మిషన్స్ అన్ని కొనడానికి మీరు ఫండ్స్ ఎలా గ్యాదర్ చేసుకుంటారు? ఫండ్స్ ఆడవాళ్ళకు ఉండే బిగ్ సోర్స్ గోల్డ్. నీకు పాప ఉంది కదా, నువ్వు వంట చేసుకోవచ్చు కదా, ఎందుకు నీకు రిస్క్? క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఎక్కడ వీక్ ఉంటారు మహిళలు, ఎక్కడ వీక్ ఉంటారు? ఎందుకంటే ఇది ఒక లెసన్ నాకు. ఎలా అయినా 2 కంటైనర్లు తేవాలి. ఇప్పుడు రిస్క్ తీసుకోకపోతే తర్వాత నేను ఫీల్ అవుతాను. 9 monthsలో 150 ఎంబ్రాయిడరీ మిషన్స్ అమ్మాను. పాన్ ఇండియా టాప్ డిస్ట్రిబ్యూటర్ అవార్డు కూడా ఇచ్చారు వాళ్ళు. వెల్కమ్ టు లైఫ్ టాక్స్ విత్ కేపీ. నేను మీ కేపీ. సో ఈరోజు మనతో డాక్టర్ శిరీష మల్లాడి గారు ఉన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోంచి, చిన్న విలేజ్ నుంచి ఈరోజు 26 crores టర్న్ ఓవర్ చేసే కంపెనీని స్థాపించారు. అవన్నీ మనం ఈ వీడియోలో తనతో మాట్లాడి తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. తన స్టోరీ మన లైఫ్ టాక్స్ విత్ కేపీలో, కేపీ బిజినెస్ గ్రూప్లో కవర్ చేయాలని మరీ పిలిపించి నేను చేపిస్తున్నాను. ఎందుకంటే తను పడ్డ కష్టాలు కానీ, ఎలా కష్టాలని డీల్ చేసి ఇక్కడి వరకు వచ్చి బిజినెస్ని స్థాపించి 26 crores టర్న్ ఓవర్ ప్లస్ తన విజన్ వింటే కూడా మనం షాక్ అయిపోతాం. సో ఆ విషయాలని మనం తెలుసుకుందాం. సో మెయిన్గా ఈ పోడ్కాస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది అమ్మాయిలు నేనేం చేయలేము, మా వల్ల అవ్వదు, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నేను లోగా ఉన్నాము, లేదా ఒకరిని పైన డిపెండ్ అయ్యే ఉండాలి అనే పరిస్థితులు రాకుండా ఉండడానికి ఎలా ఎదగాలి, సమస్య వచ్చినప్పుడు ఎలా దానికి ఎదురు నిలబడి దాన్ని సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి, ఒక పెద్ద సంస్థని ఎలా స్థాపించాలి, అవన్నీ మనం ఈ పాడ్కాస్ట్లో కవర్ చేద్దాం. వెల్కమ్ టు మై షో డాక్టర్ శిరీష మల్లాడి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్, నన్ను ఇన్వైట్ చేసినందుకు. మీది విలేజ్ చాలా చిన్న కుగ్రామం అన్నారు. అది సముద్రం మధ్యలో ఒక లంకలాగా గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్నారు. ఆ స్టోరీ ఏంటి మనకు చెప్పండి. అంటే ఇంకోటి కూడా విన్నా నేను, అక్కడ 13 సంవత్సరాలు దాటగానే అమ్మాయిలకి మ్యారేజ్ చేసేస్తారు. మ్యారేజ్ చేసి పంపించడమే పెద్ద చదువుకోరు. అలాంటి స్థితిలో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేశారు అక్కడ. అది ఎలా చేశారు? ఆ స్టోరీ ఏంటి చెప్పండి. యాక్చువల్గా మా ఊరు భైరవపాలెం సార్. అది సముద్రంకి మధ్యలో ఉంటుంది, ఈస్ట్ గోదావరి దగ్గర. మా ఊర్లో మా చిన్నప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, అమ్మాయి అనగానే ఇంకా కొంచెం పెద్దవగానే మ్యారేజెస్ చేసేసేవారు. చదువుకి అబ్బాయి అనగానే చదువుకి పంపించేవారు. అమ్మాయికి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవారు కాదు, మ్యారేజ్కే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవారు. కానీ నన్ను మా అమ్మమ్మ తాతయ్య ఆ విలేజ్లో ఉంచలేదు. వాళ్ళు తీసుకొచ్చేసి మా అమ్మమ్మ తాతయ్య పెంచారు. అలాగే మా మామయ్య నన్ను చదివించారు. ఎందుకంటే అమ్మాయికి చదువు ఇంపార్టెంట్, అమ్మాయికి చదువు ఉంటేనే తను ఫైనాన్షియల్గా కానీ ఏది చేయాలన్నా ఫస్ట్ చదువు కావాలి అనేసి మా మేనమామ నన్ను చదివించారు సార్. మా ఊర్లోనే మొట్టమొదట పీజీ చేసిన అమ్మాయిని నేనేనండి. ఇప్పుడు కూడా తక్కువ మందే ఉన్నారు పీజీ చేసిన అమ్మాయిలు, ఒక 4-5 ఉంటారు చదువుతున్న వాళ్ళతో కలిపి. సో మీరు బిజినెస్ ఉమెన్గా మారాలి, లేదా ఈ ఆరోహి అనే సంస్థని స్థాపించాలని ఎప్పుడు అనిపించింది మీకు? మ్యారేజ్ అయ్యాక వైఫ్ అండ్ హస్బెండ్, ఈ సిటీస్లో చూసినట్టయితే మ్యారేజ్ అయ్యాక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్కి వెళ్ళిపోతే పిల్లల కెరియర్ కానీ ఆలనా పాలనా చూసేవాళ్ళు కానీ చాలా కష్టం. ఎందుకంటే మనకి సపోర్ట్గా ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు, జాయింట్ ఫ్యామిలీస్ ఉండవు, పేరెంట్స్ విలేజ్లో ఉంటారు. ఇంకా మా ఇద్దరం జాబ్ చేసామనుకోండి, నా పిల్లల్ని సరిగ్గా చూసుకోలేను, మా హస్బెండ్ ఎలాగో జాబ్ చేస్తున్నారు కాబట్టి నేను బిజినెస్ పెట్టాలి అని మేము పెళ్ళికి ముందే అనుకున్నాం. ఒకరు జాబ్ చేయాలి, ఒకరు బిజినెస్
చేసుకోవాలి. అగ్రిమెంట్ జరిగిపోయింది పెళ్ళికి ముందే బ్యాలెన్స్ చేసుకోవాలి, వర్క్ లైఫ్ పర్సనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనుకున్నాం. నేను ప్రెగ్నెంట్గా ఉండగానే నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. అలాగే హ్యాండ్మేడ్ జ్యువెలరీ నేను ఎక్స్పోర్ట్ కూడా చేసేదాన్నండి. దుబాయ్ అండ్ యుఎస్, లండన్, యూకే ఇలా నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ చేశాను. అలాగే 560 మందికి నేను ట్రైనింగ్స్ ఇచ్చాను ప్రెగ్నెన్సీ జర్నీలో. పాప పుట్టిన తర్వాత నేను మా పాపకి 6 months ఏజ్ ఉండగా ఎంబ్రాయిడరీ మిషన్ నాకు మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ ఎంబ్రాయిడరీ మిషనే నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఎలా అయింది అది మీ బిజినెస్? ఆ మిషన్ తో మీ బిజినెస్ ఎలా స్టార్ట్ అయింది? అప్పట్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ట్రైనింగ్ ఇవ్వడం, కస్టమర్స్ హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ ఇవి సప్లై చేయడం, కస్టమర్స్ రిక్వెస్ట్ మేరకు నేను బోటిక్ స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి నచ్చిన బ్లౌజ్ డిజైన్స్ కానీ డ్రెస్సెస్ కానీ డిజైన్ చేయించేదాన్ని. నాకైతే దీంట్లో నాలెడ్జ్ లేదు, బోటిక్లో నాకు నాలెడ్జ్ లేదు. బట్ ప్రతిదీ ఇష్టం, ఏదైనా నేర్చుకోవాలనే తపన, అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం. అది చిన్నప్పటి నుంచి నేను ఒక హాబీ కింద పెట్టుకున్నాను. సో ఆ టైంలో నాకు కస్టమర్స్ సజెస్ట్ చేశారు, మేడం ఎంబ్రాయిడరీ వర్క్స్ చేయండి, ఇవైతే మాకు గుచ్చుకోకుండా ఉంటాయి, మగ్గం వర్క్ ఏంటంటే గుచ్చుకుంటుంది లేదా కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఇది పిల్లలకు కూడా కంఫర్ట్ ఉంటుంది అని కస్టమర్స్ సజెస్ట్ చేశారు. అప్పుడు ఎంత అంటే యూట్యూబ్లో ఉన్నంత నాలెడ్జ్ అప్పుడు లేదండి, ఎందుకంటే ఎంబ్రాయిడరీ మిషన్ ఎక్కడ దొరుకుతుందో తెలీదు, ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారో కూడా తెలీదు, అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. సో కస్టమర్స్ చెప్పారు, చెప్తే నేను కొనాలని చాలా ట్రై చేశాను ఆఫ్లైన్లో. బట్ నాకు కొనడానికి మనీ ఉన్నా కూడా కొనే అవకాశం, అవేర్నెస్ ఏమీ లేవు కాబట్టి నేను కొనలేకపోయాను. సో నేను మా హస్బెండ్ని అడిగాను అనమాట, ఇలా ఎంబ్రాయిడరీ మిషన్ కొనాలనుకుంటున్నాను, నేను వర్క్స్ చేస్తాను, బోటిక్లో ఆ ప్రోడక్ట్ కూడా నేను యాడ్ చేసుకుంటాను అని. మా హస్బెండ్ వెంటనే ఆన్లైన్లో సెర్చ్ చేసి ముంబై నుంచి ఆర్డర్ పెట్టారు ఫస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్. అప్పటికి నాకు హిందీ అసలు ఏం రాదండి. సో వచ్చిన ముంబై నుంచి డెమో ఇవ్వడానికి వచ్చిన పర్సన్ హిందీ పర్సన్. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంటే నాకు డెమో ఉంది అనేసి ఉండమని చెప్పాను. వచ్చిన పర్సన్ కూడా నార్త్లో వేరు ఎంబ్రాయిడరీ వర్క్స్, సౌత్లో వేరండి. సౌత్లో బ్లౌజెస్కి ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తారు, అవి చిన్న మిషన్స్ వల్ల నెక్ పార్ట్స్ 2 times ఉండేవి. సో నాకు 2 times ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి, ఆపరేటింగ్ నేర్పించారు. బట్ మనకి తగిన వర్క్ ఎలా నేర్చుకోవాలి అనేది వాళ్ళు చెప్పలేకపోయారు. ఎందుకంటే కంప్లీట్ వాళ్ళు సౌత్లో ఇచ్చినా కూడా జస్ట్ డెమో ఇచ్చేసి వెళ్ళిపోయారు. నేను మిషన్ కొన్నా కూడా 6 నెలలు నేను దాన్ని యూజ్ చేయలేదు, ఎందుకంటే నాకు ట్రైనింగ్ రాదు. ఆ బ్లౌజ్కి ఎలా వాడాలో, శారీస్కి బంచెస్ వేసేదాన్ని. బట్ ఇక్కడ మెయిన్ బిజినెస్ వచ్చేసి బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వర్క్స్. అప్పుడు మా హస్బెండ్ చెప్పారు, నువ్వెందుకు నేర్చుకోకూడదు ఓన్గా, ఇది లోటు ఉంది, ఎవరు ట్రైనింగ్ ఇవ్వట్లేదు, ఎవరు నేర్పించట్లేదు, నువ్వెందుకు నేర్పించకూడదు, నువ్వెందుకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయకూడదు అని మా హస్బెండ్ చెప్పారు. సో నేను చాలా బ్లౌజెస్ ఖరాబ్ చేసి మొత్తానికి ఆ లాజిక్ నేను తెలుసుకుని నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 1 dayలో 10 members ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి వితౌట్ ఎంప్లాయీస్తో. నేను ఒక్కరిదాన్ని సింగిల్గా 10 members కూడా ట్రైనింగ్ ఇచ్చేదాన్ని. అప్పట్లోనే కస్టమర్స్ నన్ను నా వర్క్ని చాలా బాగా ఆదరించారు. సో నేను ఏది పెట్టినా కూడా కస్టమర్స్ యాక్సెప్ట్ చేశారు. ట్రైనింగ్ పద్ధతి నచ్చి ట్రైనింగే కాదండి, నేను ఏది చేసినా కూడా నా కస్టమర్స్ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు నమ్మి నా దగ్గరికి ఇప్పుడు ట్రైనింగ్ రావాలన్నా కూడా ఫస్ట్ నన్ను నమ్మాలి కదా. చాలా లాంగ్ నుంచి వచ్చేవారు, వరిసా నుంచి, వైజాగ్, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇలా లాంగ్ నుంచి వచ్చి నా దగ్గర నేర్చుకునేవారు. మీ కంపెనీ ఆరోహి అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ ట్రైనింగ్స్ నుంచే స్టార్ట్ అయిందండి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ, హ్యాండ్మేడ్ జ్యువెలరీ కానీ, ఎంబ్రాయిడరీ మిషన్స్ ఆపరేటింగ్ కానీ, ఫస్ట్ నా బిజినెస్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసిందే ట్రైనింగ్స్. మీ హస్బెండ్ నుంచి సపోర్ట్ వచ్చింది, మీరేం ఫేస్ చేశారు, కష్టాలు ఏం ఫేస్ చేశారు ఆ మిషన్తో కానీ దాంతో? మిషన్తో ట్రైనింగ్ అయితే నేను ఫెయిల్ అయ్యాను. ట్రైనింగ్ కష్టపడి నేను నేర్చుకున్నా. కొన్నిసార్లు మా హస్బెండ్ కూడా ఆన్లైన్లో సెర్చ్ చేసి, గూగుల్లో సెర్చ్ చేసి సొల్యూషన్స్ వెతికి నాకు చెప్పేవారు. దాని తర్వాత
ముంబై నుంచి 1 year ఫ్రీ సర్వీస్ ఉంటుంది ఎంబ్రాయిడరీ మిషన్కి. 1 yearలో నేను 6 నెలలు యూజ్ చేయలేదు. తర్వాత 6 నెలలు నాకు మిషన్కి ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. ఆఫ్టర్ 1 year ఛార్జెస్ ఎక్కువ చెప్పారు. అంటే ముంబై నుంచి ఇక్కడికి రావాలంటే మినిమం 6,000 7,000 ఇలా ఖర్చు అవుతుంది అని చెప్పేవారు. లోకల్లో నాకు టెక్నీషియన్స్ ఎవరు తెలీదు, అంటే దీని గురించి అవేర్నెస్ లేదు కాబట్టి. సో నాకు అంత బడ్జెట్ అయిపోతుంది. లోకల్లోనేమో టెక్నీషియన్ దొరకట్లేదు, ఆల్రెడీ ఉన్నారు బట్ నాకు దొరకట్లేదు. సో టెక్నికల్గా కూడా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను మిషన్ పరంగా. అలాగే దానికి సంబంధించిన డిజైన్స్ ఒక్కొక్క డిజైన్ 300 పెట్టి కొనుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు మా కస్టమర్స్ అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని మేము మిషన్ కొన్నప్పుడు 4,000 డిజైన్స్ ఫ్రీగా ఇస్తున్నాము. అలాగే మన యాప్ నుంచి 10 డిజైన్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నాం. కానీ నేను స్టార్టింగ్ స్టేజ్లో డిజైన్స్ కొనుక్కోవాలి, బట్ అవి ఎక్కడ అమ్ముతారో తెలియదు. దానికంటూ ఒక వెబ్సైట్ లేదు. రీసేలర్స్ని పట్టుకుని బల్క్ అమౌంట్ వేసినా కూడా నాకు నచ్చిన డిజైన్ వచ్చేది కాదు. అవి కూడా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో నేను ఫిక్స్ అయ్యాను అనమాట, ట్రైనింగ్ పరంగా ప్రాబ్లం ఉంది, సర్వీసింగ్ పరంగా ప్రాబ్లం ఉంది, అలాగే డిజైన్స్ కూడా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మనకి వర్క్ ఉన్నా కూడా ఇవి సపోర్ట్ చేయకపోతే మనం ముందుకు వెళ్ళలేము. సో నాకులాగా ఎవరు కూడా ప్రాబ్లం ఫేస్ చేయకూడదని సర్వీసింగ్ చిన్న చిన్న రిపేర్స్ కూడా బ్రదర్ మిషన్కి కస్టమర్స్కి నేనే చెప్పేదాన్నండి వీడియో కాల్లో. అసలు బిజినెస్ కావాల్సింది ప్రాబ్లం ఐడెంటిఫై. ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి మీరు అక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. నేను చాలా మందికి నా వీడియోస్ కూడా చెప్తా, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయండి, ఫైండ్ చేయండి, దానికి మీరు సొల్యూషన్ తీసుకొస్తే మీ పెద్ద బిజినెస్ అవుద్దని. సో మీకు తెలుసో తెలియకో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసి బిజినెస్లోకి లాంచ్ అయిపోయారు. సో మీరు మిషన్స్ అమ్ముతున్నారు కదా, స్వింగ్ మిషన్స్, కుట్టు మిషన్స్. ఫస్ట్ మిషన్ మీరు ఎప్పుడు అమ్మారు? సూయింగ్ అండ్ ఎంబ్రాయిడరీ మిషన్ నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీకి అమ్మాను సార్. ఎలా అమ్మారు ఆ స్టోరీ తెలుసుకోవాలి. ఫస్ట్ సేల్ ఎట్లా అయింది మీది? తను ఒక ప్రైవేట్ బ్యాంక్లో జాబ్ చేస్తారు. నేను నాకు ఫండ్ అవసరం వచ్చినప్పుడు నేను గోల్డ్ పెట్టి మనీ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ మేడం అడిగారు మీరేం చేస్తారు అని. నేను అప్పటికే ట్రైనింగ్స్ ఇస్తున్నాను, బట్ నేను ఫస్ట్ మిషన్ నాకు బాగా గుర్తుండిపోయింది. ఆ మేడం అడిగితే ఇలా నేను ఎంబ్రాయిడరీ వర్క్స్ వేస్తాను, ట్రైనింగ్ ఇస్తాను, అలాగే మిషన్స్ కూడా అమ్ముదాం అనుకుంటున్నాను అని చెప్పాను. చెప్తే తను అన్నారు నాకు 5 to 6కి ఆఫీస్ అయిపోతుంది, మిగతా టైం నేను ఖాళీగానే ఉంటున్నాను, నేను ఏదో ఒకటి హాబీ లాగా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కూడా చూస్తున్నాను, అయితే ఫస్ట్ నేను ట్రైనింగ్ తీసుకుంటాను, నాకు వచ్చిన తర్వాత నేను మీ దగ్గర మిషన్ పర్చేస్ చేస్తాను అన్నారు. సో అనగానే తను 1 weekకే నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, అలాగే ఎంబ్రాయిడరీ మిషన్ కొనుక్కున్నారు. ఈ ట్రైనింగ్ తో పాటు మిషన్ సేల్, ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా మిషన్ సేల్ స్టార్ట్ అయింది ఇండైరెక్ట్ గా. ఎస్ సార్. తర్వాత ఈ మిషన్స్ అమ్మాలి అనే ఆలోచన ఇంక అప్పుడే స్టార్ట్ అయిందా మీకు? నేను ఏం చేశానంటే ట్రైనింగ్ ఇస్తున్నా, బట్ నేను ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చినా బయట మిషన్స్ కొనుక్కున్నప్పుడు కరెక్ట్ సర్వీసింగ్ లేనప్పుడు నేనే ఎందుకు అమ్మకూడదు? బయట ఎంబ్రాయిడరీ మిషన్స్ అమ్ముతున్నారు, ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము, సర్వీసింగ్ కూడా ఇష్యూ ఉంది. సో మిషన్స్ నేనే అమ్మాలి. దానికి నేను మిషన్స్ అమ్మడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ట్రైనింగ్ కూడా ఫ్రీ చేసేసానండి. మిషన్స్ అమ్మక ముందు వరకు నేను ట్రైనింగ్కి సెపరేట్ మనీ తీసుకునేదాన్ని, 5,000. ఇప్పటికీ అదే ప్రైస్ మెయింటైన్ చేస్తున్నాను. 2018-17 ఆ టైంలో ఏ ప్రైస్ అయితే పెట్టానో ఇప్పటికీ అదే ప్రైస్ కంటిన్యూ చేస్తున్నా, పెంచలేదు, తగ్గించలేదు. సో నేను వేరే వాళ్ళ దగ్గర మిషన్ కొనేసి మన దగ్గర ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటూ నాకు అది నచ్చలేదు అనమాట. అందుకనేసి నేనే స్టార్ట్ చేశాను. సో సర్వీస్ లేదు, ఆ ప్రాబ్లం మీరు ఐడెంటిఫై చేసి మిషన్ మీరు అమ్మాలని స్టార్ట్ చేశారు. సో దాని స్టోరీ ఏంటండి? మిషన్స్ మీరు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, ఎట్లా అమ్మారు, అసలు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు మీకు ఇప్పటివరకు? నాకు మొత్తం మిషన్స్ కొన్న వాళ్ళు, ట్రైనింగ్స్, నేను డిజైన్ రెడీ చేయడం కూడా నేర్పిస్తున్నానండి. ఎందుకంటే డిపెండెన్సీ ఉండకూడదని చెప్పాను కదా. మిషన్ ఆపరేటింగే కాకుండా మనకి నచ్చిన డిజైన్ మనం ఎలా తయారు చేసుకోవాలో అది కూడా మనం నేర్పిస్తున్నాం. నాకు మ్యాక్సిమం ఈ బిజినెస్ చూసుకోవడమే టైం సరిపోతుంది కాబట్టి నేను స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నాను. డిజైనింగ్ కొంతమంది స్టాఫ్ నేర్పిస్తారు, అలాగే మా హస్బెండ్ కూడా ఎంబ్రాయిడరీ డిజిటైజర్, తనకి చాలా బాగా నచ్చేసింది అనమాట.
సో తను నాకన్నా బాగా కూడా తను బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే నేను స్టార్టింగ్ మిషన్స్ అమ్ముతానని ఎవరైతే మిషన్స్ అమ్ముతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను. నేను మిషన్స్ అమ్ముతానండి, నాకు మిషన్స్ ఇస్తారా అని అడిగాను. దానికి ఏం కావాలి, అప్పటికి జిఎస్టీ లేదండి, టిన్ వ్యాట్ ఉండేది. నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసేసరికి నేను మిషన్స్ అమ్ముదాం అనుకునేసరికి జిఎస్టీ వచ్చింది. అతను ఒక మాట అన్నారు, నాకు పాప ఉంది, 6-8 months, మా పాపని తీసుకునే వెళ్ళేదాన్ని ఎక్కడికైనా. సో అతను అన్నారు, నీకు పాప ఉంది కదా, నువ్వు వంట చేసుకోవచ్చు కదా, నువ్వు మిషన్స్ అమ్మేస్తావా, ఎందుకు నీకు రిస్క్, వంట చేసుకో, నువ్వు కస్టమర్స్ని తీసుకురా, నేను నీకు మిషన్కి 5,000 ఇస్తాను అన్నారు సార్. మిషన్కి 5,000 ఇస్తానంటే నాకు బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి మా తాతగారు చెప్తారు, మనం కష్టపడితేనే మనీ తీసుకోవాలి, కమిషన్స్ ఇలాంటివి తీసుకోకూడదని. సో నేనేం చెప్పానంటే, ఆయన మిషన్ అమ్మనన్నారు, వంట చేసుకో అన్నారు. నాకు అక్కడ కొంచెం హట్టింగ్గా అనిపించింది. సో నేనేం చెప్పానంటే, సరే సార్ నేను తీసుకొస్తాను, నాకు ఎలాంటి కమిషన్ వద్దు, వాళ్ళకి ట్రైనింగ్కి నేను ఫీజు తీసుకుంటాను, మిషన్ మీరు అమ్మండి, మీరు మంచి సర్వీసింగ్ ఇవ్వండి, అలాగే మీరు మిషన్స్ అమ్ముతారు కదా వాళ్ళని ట్రైనింగ్కి నా దగ్గరికి పంపించండి అని నేను డీల్ మాట్లాడుకున్నా. సో నేను కస్టమర్స్ని ఇస్తున్నా, వాళ్ళు కూడా డెమో కావాలన్నా, వాళ్ళకి యాక్చువల్గా డెమో మిషన్ కూడా లేదు, డెమో కావాలన్నా మా ఇంటికి పంపించేవారు, మా ఇంటికి దగ్గరలోనే ఉండేది. తర్వాత ఏమైందంటే ట్రైనింగ్లో సక్సెస్ అయ్యాను నేను. మిషన్స్ కావాలంటే వితౌట్ ప్రాఫిట్ నేను పంపించేస్తున్నాను, ఆయన కూడా నాకు ట్రైనింగ్ పంపిస్తున్నారు. బట్ తర్వాత వాళ్ళు సర్వీసింగ్ బాగా ఇవ్వకపోతే ఆ ఎఫెక్ట్ నా మీద పడుతుంది. మీరు రిఫర్ చేశారు కాబట్టి వాళ్ళని మిమ్మల్ని అడగడం, మిమ్మల్ని తక్కువ, వాళ్ళు సర్వీసింగ్ ఇవ్వకపోతే నేను తీసుకెళ్ళాను కాబట్టి ఆ ఎఫెక్ట్ నా మీద పడుతుంది అనమాట. ఇది కరెక్ట్ సొల్యూషన్ కాదు, వాళ్ళది నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, నేనే డైరెక్ట్గా ట్రై చేయాలని నేను చాలా ట్రై చేశాను. అంత ఈజీ కాదు కదండి, ఒక నార్మల్ హౌస్ వైఫ్ వచ్చి నేను మిషన్స్ అమ్ముతానంటే అమ్ముకో అని సపోర్ట్ చేసే ఇది ఎవరికి లేదు. సో నేనేం చేశానంటే, మా హస్బెండ్ నాకు బాగా సపోర్ట్ చేశారు, ఇద్దరం కూడా ఎక్కడ దొరుకుతాయి, ఆన్లైన్లో అంత మార్కెటింగ్ లేదండి అప్పట్లో. సో పక్క రాష్ట్రాల వాళ్ళని అడిగితే కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట, ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్లోనే ఎంబ్రాయిడరీ మిషన్స్ అమ్మాలి. ఇప్పుడంటే అన్బ్రాండెడ్ చాలా మల్టిపుల్ బ్రాండ్స్ వచ్చేసినాయి, అప్పుడు ఉషా అండ్ బ్రదర్, రికోమా ఇలా టాప్ బ్రాండ్స్ మాత్రమే ఉండేవి. సో నాకు సరైన సపోర్ట్ అయితే దొరకలేదు. అమ్మాలనే కసి ఉంది, ఎందుకు అంటే మనం మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నాం, ఉమెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్కి చాలా డిమాండ్ ఉంది. సో నాకులాగే అందరూ చేసుకోవాలనే ఇది నాకు చాలా ఎక్కువ అనమాట. సో నేను చాలా మీడియేటర్ని పెట్టుకుని ఎక్కడ దొరుకుతాయి అట్లా చాలా ట్రై చేశాను. బట్ మొత్తానికి ఆన్లైన్లో ఒక మంచి పర్సన్ దొరికారు, వాళ్ళు కూడా డైరెక్ట్ ఇంటికి తర్వాత తెలిసింది, వాళ్ళు కూడా డైరెక్ట్ కంపెనీ సెల్లర్ కాదు, రీసెల్లర్ అనమాట. సో కొన్ని రోజులు బాగానే సపోర్ట్ చేశారు, వాళ్ళ దగ్గర తెచ్చుకుని నేను రీజనబుల్ ప్రైజెస్లో బడ్జెట్ ఫ్రెండ్లీ, అప్పుడు ఎంఆర్పికే అమ్మేవారు, మనం ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం అందరికీ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. సో ఆల్రెడీ మీ దగ్గర ట్రైనింగ్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. నైస్. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఫీలింగ్ ఏమొచ్చింది, మీరు చేయలేరు, ఆల్రెడీ పాప ఉంది, నువ్వు కమిషన్ చేసేసుకో అంటే మీ ఫీలింగ్ ఏమనిపించింది అప్పుడు? యాక్చువల్గా ఇంటర్నల్ ఫీలింగ్ అంటే ఇక్కడ మేలే చేయాలా, ఫీమేల్ ఎందుకు చేయకూడదు? ఆడవాళ్ళు అన్నీ చేసినప్పుడు అన్ని రంగాల్లోనూ ఆడవాళ్ళు ముందున్నారు ఈరోజు. ఇప్పుడు పైలట్ కానీ, సైంటిస్ట్ కానీ, డాక్టర్స్ కానీ, ఈ ఎంబ్రాయిడరీ మిషన్లో కూడా నేను ట్రెండ్ మార్చాలి అనుకున్నాను. అమ్మాయిలు కూడా చేయగలరు అనుకున్నాను. అంటే అమ్మాయిలు కుట్టడానికే పని చేస్తారు కానీ బిజినెస్ చేయడానికి పని చేయరు అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే కొంతమంది మైండ్ సెట్ అలా ఉంది, బట్ అందరూ కాదు, అందరూ కొంతమంది సపోర్ట్ చేశారు. మీరు మాట్లాడిన అతను కొంతమంది అంటే ఒక్కతనే కాదు, మాక్సిమం కొంతమంది అలానే ఉన్నారు. అండ్ అదే కంపెనీ నాకు డీలర్షిప్ ఇచ్చింది. నా సేల్ చూసి నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, నేను రీసేల్ చేయకూడదు, రీసేలర్స్ దగ్గర తీసుకోకూడదు, డైరెక్ట్ కంపెనీలో తీసుకోవాలని. బ్రదర్ కంపెనీకి నేను ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ ఏపీ తెలంగాణకి, అలాగే వన్ అండ్ ఓన్లీ ఉమెన్ డిస్ట్రిబ్యూటర్, బ్రదర్ కంపెనీకి డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఏం చూసి ఇచ్చారు మీకు? సర్వీసింగ్ ట్రైనింగ్ ఉన్న గ్యాప్ ని నేను ఫిల్ చేశాను. ఓన్లీ సర్వీసింగ్, ఇన్ టైం సర్వీసింగ్ చూసి
వాళ్ళు నాకు డిస్ట్రిబ్యూటర్షిప్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మంత్ మిషన్స్ అమ్మిన తర్వాత ఈ దాంట్లో మీరు ఎంత సేల్ చేసి ఉంటారు? మంచి సేలే చేశాను. యాక్చువల్గా నేను ఇన్వెస్ట్మెంట్ మొత్తం వడ్డీకి తీసుకొచ్చే పెట్టాను. లాభం కన్నా వడ్డీనే ఎక్కువ కట్టాను నేను. మీది ఫస్ట్ నుంచి బిజినెస్ మైండేనా లేకపోతే బిజినెస్ చేయాలనే ఉండేదా? మీరు ఎంఎస్సి కంప్లీట్ చేసి జాబ్ కోసం ఎందుకు చూడలేదు? ఎంఎస్సి కంప్లీట్ అవగానే నేను జాబ్ చేశాను సార్. 3 years చేశాను నేను జాబ్. కాకపోతే చిన్నప్పటి నుంచి కొంచెం బిజినెస్సే ఇంట్రెస్ట్ నాకు. ఈ బిజినెస్లోకి దిగాక అవన్నీ గుర్తొస్తే నాకు అప్పుడప్పుడు నవ్వొస్తుంది. ఎందుకంటే నేను ఏది రెడీ చేసినా నేను అమ్మేదాన్ని. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఉల్లెన్ డాల్స్ కానీ స్వెటర్స్ కానీ నేను నా ఫ్రెండ్స్కి, క్లాస్మేట్కి వాటిని సేల్ చేయడం. మీ బిజినెస్ మైండ్ అప్పటి నుంచే ఉంది. అలా ఉండడానికి మెయిన్ రీజన్ ఏమైనా ఉందా లేకపోతే జస్ట్ అలా చేసుకుంటే? మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ బిజినెస్సే కదా. మా తాతగారు బిజినెస్. సో జాబ్ చేస్తే ఆ శాలరీ సరిపోదు, బిజినెస్ అవుతే మనం ఎదగొచ్చు, ఇండిపెండెంట్ ఉండొచ్చు, అలాంటి ఆలోచన ఏమన్నా ఉంది? స్టార్ట్ చేశారా? అలా ఏం లేదు, ఆలోచన అయితే ఏం లేదు. జాబ్ ఓన్లీ పిల్లల కోసమే మానేసా. మీరు ఫస్ట్ 100 మిషన్స్ ఎప్పుడు అమ్ముంటారు? ఏ టైం రీచ్ అయి ఉంటారు 100 మిషన్స్ అమ్మడానికి? మిషన్స్ సేల్ స్టార్ట్ చేయగానే నేను చాలా తక్కువ టైంలోనే ఎక్కువ మిషన్స్ అమ్మాను సార్. అండ్ సింగిల్ నీడిల్ నుంచి క్రేజ్ మల్టీ నీడిల్కి వెళ్ళే టైంలో నేను HSW ఎంబ్రాయిడరీ మిషన్స్ని డిస్ట్రిబ్యూటర్షిప్ ఇచ్చారు వాళ్ళు తెలంగాణకి. నేను 9 monthsలో 150 ఎంబ్రాయిడరీ మిషన్స్ అమ్మాను. 9 monthsలో 150 అమ్మారా? గుడ్ గుడ్, నైస్. అలాగే పాన్ ఇండియా టాప్ డిస్ట్రిబ్యూటర్ అవార్డు కూడా ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ ఇంకా సేల్ పెరిగింది. కంప్లీట్ 3 years వరకు నేనే టాప్లో వచ్చాను. సో మరి ఈ బిజినెస్ అంతా చేయడానికి మీకు మనీ కావాలి కదా, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. ఇన్స్టిట్యూట్ అంటే ట్రైనింగ్తో నడిచిపోయింది. మిషన్స్ అన్ని కొనడానికి మీరు ఫండ్స్ ఎలా గ్యాదర్ చేసుకున్నారు? ఫండ్స్ ఆడవాళ్ళకు ఉండే బిగ్ సోర్స్ గోల్డ్. చెప్పారు గోల్డ్ పెట్టడానికి వెళ్ళారు అని. గోల్డ్ లోన్ తీసుకున్నాను. అలాగే మా హస్బెండ్ పర్సనల్ లోన్ తీసుకుని ఇచ్చారు. అలాగే మా అత్తగారు, మా బాబాయ్ బయట నుంచి వడ్డీకి అప్పు తీసుకొచ్చి ఇచ్చారు. మా అత్తగారు ఇవ్వడం ఇంకా గ్రేట్. మిమ్మల్ని నమ్మి ఇచ్చారు అంటే మీ గ్రోత్ చూసి నమ్మి ఇచ్చారా? ఎట్లా ఇచ్చి ఉంటారు వాళ్ళు? అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి చూస్తున్నారు మా అత్తయ్య గారు. ఈ అమ్మాయి చేయగలదు, బాగా ట్రస్ట్ చేస్తారు, ఈ అమ్మాయి చేయగలదు. ఇప్పుడు అంటారు పిల్లల్ని నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి అంటారు. ఈవెన్ కంటైనర్ ఆర్డర్ పెట్టినా కూడా మా అత్తయ్య గారే ఇప్పించారు. అండ్ స్టార్టింగ్లో మనకి బ్యాంక్స్ బిజినెస్ పెట్టగానే బ్యాంక్స్కి అప్రోచ్ అయితే లోన్ ఇవ్వరండి. ఇప్పుడంటే స్టార్టప్ కంపెనీస్, గవర్నమెంట్ మంచిగానే స్కీమ్స్ అది పెట్టి సపోర్ట్ చేస్తుంది. కానీ నా ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే నేను మనీ పరంగా చాలా ఇబ్బంది పడ్డాను. నాకు ఎలా అంటే చేతి నిండా వర్క్, అంటే క్లయింట్స్ ఉంటారు, ప్రోడక్ట్ కొనడానికి మనీ ఉండదు. సో అప్పుడు నేను ఇంట్రెస్ట్కి తెచ్చుకున్నాను. అలాగే మా హస్బెండ్ పర్సనల్ లోన్ పెట్టుకున్నారు. తర్వాత నేను తెలియక ఒక బ్లైండ్ మిస్టేక్ చేశాను. మనం ఎప్పుడు కూడా బిజినెస్లో నేషనల్ బ్యాంక్స్ ద్వారా తీసుకుంటేనే అది మన బిజినెస్కి ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇది ఒక లెసన్ నాకు. ఇప్పుడు ఎమర్జెన్సీగా ప్రైవేట్ బ్యాంకు మనకు లోన్స్ ఇచ్చేసినా కూడా అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ. సెకండ్ వచ్చేసి మనం ఇంట్రెస్ట్ కడుతూనే ఉంటాము. ఒక్క ఈఎంఐ మిస్ అయినా సిబిల్ తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది. నేషనల్ బ్యాంక్స్ ఏంటంటే సబ్సిడీ ప్రొవైడ్ చేస్తాయి. కొంచెం లేట్ అయినా కూడా మనం నేషనల్ బ్యాంక్స్కి వెళ్తేనే బెటర్. నేను తెలియక నా ఫైల్ ఏజెంట్కి ఇచ్చాను. ఏజెంట్ ఏం చేశారంటే మల్టిపుల్ ప్రైవేట్ బ్యాంక్స్కి ఇచ్చేసారు. నేనేమనుకున్నా 2 crores సింగిల్ బ్యాంక్ అనుకున్నా. వాళ్ళు ఏం చేశారు, ఒక 10 banksలో చేశారు. అది కూడా నాకు మైనసే. ఫండ్ నేను లోన్ తీసుకోవడం కూడా కరెక్ట్ వేలో వెళ్ళాలి. బిజినెస్ ఉన్నా కూడా ఫండ్ అడ్జస్ట్మెంట్ కూడా ఇంపార్టెంట్. సో అక్కడ నేను ఫెయిల్ అయ్యాను. అంటే మీరు 2 crores అన్నారు కదా లోన్ కోసం. 2 crores అంటే చాలా పెద్ద అమౌంట్ కదా. మీకు అప్పుడు ఏం అనిపించలేదా, అరే ఏమన్నా అవుతే ఎట్లా, నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నా, అది కూడా లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నాను, మీ ధైర్యం, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? యాక్చువల్లీ అంటే నేను బిజినెస్ ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ అమ్మాలి అని దిగినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నేను లాభాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తానో నష్టాన్ని కూడా అలా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు రిస్క్ తీసుకోకపోతే తర్వాత నేను ఫీల్ అవుతాను. ఖచ్చితంగా ఏదైనా కూడా నేను రిస్క్ తీసుకోవాలి. ఇన్ కేసు లాస్ అయితే
మళ్ళీ వాటిని ఎలా సంపాదించాలి, వేరే దాంట్లో వేరేదైనా చేసి, లేదా దీంట్లోనే నేను దిగాను కాబట్టి ఎలా అయినా నేను సంపాదించి నేను చేయాలి అనుకున్నాను. ఇప్పుడు పర్ మంత్ ఎన్ని మిషన్స్ అమ్ముతున్నారు మీరు? డిపెండ్స్ ఆన్ సీజన్ అండి. మనకి ఇప్పటికీ ఫండ్ ఇష్యూ. మనకైతే 100 అబౌవ్ ఆర్డర్స్ ఉంటాయి, బట్ నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను ఫండ్ ఇష్యూతో. ఓకే, 100 మిషన్స్ అబోవ్నే ఉంటాయి ఆర్డర్స్. నాకు రివర్స్ అన్నమాట, బిజినెస్ ఉంటుంది, ఫండ్ ఉండదు. ఇప్పుడు మీరు అన్నారు మన ఇంతకుముందు మాట్లాడినప్పుడు మీ గోల్ వచ్చేసి 2 కంటైనర్స్ నేను ఇంపోర్ట్ చేసుకోవాలి అని. మీరు ఆ మిషన్ సెలెక్షన్ ఎలా చేస్తారు, ఆ మిషన్ కంపెనీనే ఎలా వెళ్ళారు, వాట్ ప్లస్ మీ గోల్ ఆ 2 కంటైనర్స్ రీచ్ అవ్వడానికి మీ ప్లాన్స్ ఏంటి? నేను మల్టీ నీడిల్లో ఒక బ్రాండ్ని సెలెక్ట్ చేసుకున్నానండి. వాళ్ళది నాకు క్వాలిటీ కానీ సపోర్ట్ కానీ నచ్చింది. సో నాకు వాళ్ళు పాన్ ఇండియా డిస్ట్రిబ్యూటర్షిప్ ఇచ్చారు. 2023లో నేను మొట్టమొదటిగా కంటైనర్ ఇంపోర్ట్ చేశాను 2023లో. ఫస్ట్ నేను 20 మిషన్స్ ఆర్డర్ చేశాను, బట్ తర్వాత పాన్ ఇండియా ఇవ్వగానే నేను ఆ కంటైనర్ కోసం మా హస్బెండ్ నాకు ఇల్లు అమ్మేసి మనీ ఇచ్చారండి. మా ఇల్లు అమ్మేసి చాలా సపోర్ట్ చేశారు మా అత్తగారు కానీ మా హస్బెండ్ కానీ. సో అప్పుడు నేను కంటైనర్ తేవాలి అంటే నాకు అప్పటికి నేను ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇంపోర్ట్ చేస్తున్నాను వేరే బ్రాండ్. 2021 నుంచే నేను చాలా షార్ట్ పీరియడ్లోనే స్టెప్ బై స్టెప్ అలవాటు చేసుకున్నాను చేయడం. సో ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇంపోర్ట్ చేస్తున్నాను, బట్ 20 మిషన్స్ 5 మిషన్స్ 10 మిషన్స్ అట్లా. సో నాకు ఇబ్బంది అనిపించలేదు. బట్ కంటైనర్ అనేసరికి అందరూ భయపెట్టారనమాట. కంటైనర్ అంటే నువ్వు తీసుకురాలేవు, దానికి చాలా డాక్యుమెంట్స్ కావాలి, చాలా మనీ కట్టాల్సి ఉంటుంది, చాలా ట్యాక్స్ అవుతుంది, పెద్ద పెద్ద మగవాళ్ళే చేయలేకపోతున్నారు, నువ్వేం చేయగలవు. మళ్ళీ కంటైనర్ విషయంలో కూడా అది వచ్చింది అనమాట. కంటైనర్ అంటే బిగ్ థింగ్, అంటే ఇంపోర్ట్ లో కంటైనర్ అంటే బిగ్ థింగ్ అనమాట. నువ్వు చేయలేవు అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఒకటే పెట్టుకున్నా, నేను చేయగలను, నేను తీసుకురావాలి అనుకున్నా. సో నేనైతే సక్సెస్ఫుల్గా కంటైనర్ తెస్తున్నా. బట్ ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు మార్కెట్లో మగ్గం వర్క్ డిమాండ్ ఉంది. మగ్గం వర్క్కి ఎంబ్రాయిడరీకి అడిషనల్గా మగ్గం వర్క్ డివైజెస్ కూడా పెడుతున్నారు. ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్స్ ఆ మిషన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు న్యూ కస్టమర్స్ నార్మల్ ఎంబ్రాయిడరీ కొంటారు. సో అందుకని 2 కంటైనర్లు నేను గోల్ పెట్టుకున్నా. ఎలా అయినా 2 కంటైనర్లు తేవాలి. ఆర్డర్స్ ఉంటాయి, బట్ ఓన్లీ ఫండ్ అది కూడా తొందరలో క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. మీరు చేసే లెవెల్ ఆఫ్ బిజినెస్ చూస్తే మీరు తొందర రీచ్ అవుతారని అనిపిస్తూ ఉంది నాకు. ఇప్పటివరకు మొత్తం టోటల్గా ఎన్ని మిషన్స్ అమ్ముంటారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారండి? నాకు ఓవరాల్గా అయితే 20,000 కస్టమర్స్ ఉన్నారండి. మనం ఎంబ్రాయిడరీ రిలేటెడ్ అన్నీ సప్లై చేస్తాం. నీడిల్స్ కాడి నుంచి థ్రెడ్స్, వాళ్ళకి కస్టమర్కి ఎంబ్రాయిడరీ మిషన్కి ఏం కావాలో అవన్నీ సప్లై చేస్తాం. హైదరాబాద్లోనే ఎవరి దగ్గర అంత కలెక్షన్ ఉండదు, అంత కలెక్షన్ మన ఆఫీస్లో ఉంటుందండి. థ్రెడ్స్, ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అంటే మిషన్తో పాటు దాని రిలేటెడ్ ఏమేమి కావాలో అన్నీ మీరు సప్లై చేస్తారు. ట్రైనింగ్ సప్లై చేస్తారు, దానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ సప్లై చేస్తారు, సర్వీస్ ఇస్తారు, ప్లస్ ట్రైనింగ్ సపోర్ట్. సో 20,000 పీపుల్లో కస్టమర్స్ ఉన్నారు. మనం ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే 2,000 ప్లస్ అమ్ముంటాం. ఓకే, మల్టీ నీడిల్. అందులో హ్యాపీ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు? మీరు ఇచ్చిన సపోర్ట్ని బట్టి, మీరు ఇచ్చిన ట్రైనింగ్స్ని బట్టి ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? మీరు ఇవ్వడం ద్వారా నా లైఫ్ చేంజ్ అయింది అనేది ఒక స్టోరీ కూడా చెప్పండి. మన కస్టమర్స్ అందరూ ఎప్పుడు హ్యాపీయేనండి, అందరూ హ్యాపీయే. వాళ్ళు హ్యాపీ ఉంటే మీ బిజినెస్ గ్రో అవుతుంది యాక్చువల్లీ. కాకపోతే కొంతమందికి వాళ్ళ హస్బెండ్స్ కి ఫారెన్ ఆఫర్ వచ్చి వెళ్ళిపోవడం, లేకపోతే ఫ్యామిలీని రెండింటిని బ్యాలెన్స్ చేయక ఆపేయడం, అట్లా కొంతమంది డ్రాబ్యాక్స్ ఉన్నాయి. కానీ 90% మాత్రం బాగానే సక్సెస్ అయ్యారు. అందరూ కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నారు. కోవిడ్లో చాలా పెద్ద పాండమిక్ మనకి. కోవిడ్ టైంలో హస్బెండ్స్ కానీ వైఫ్ కానీ జాబ్ కోల్పోయిన వాళ్ళందరూ సెకండ్ ఆప్షన్ ఎంబ్రాయిడరీ బిజినెస్ అండి. ఆ టైంలో మనం వీడియో కాల్ సపోర్ట్, మిషన్ సప్లై చేసాం, అలా చాలామందికి సపోర్ట్ చేసాము. అలాగే చాలామంది ఈ బిజినెస్కి వచ్చారు. అండ్ వైఫ్ టైం పాస్కి స్టార్ట్ చేసిన బిజినెస్లో హస్బెండ్ జాబ్ వదిలేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ తక్కువ శాలరీ అనుకోండి, వాళ్ళు జాబ్ వదిలేసి వాళ్ళ వైఫ్ బిజినెస్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. ఒక లైఫ్ మొత్తం ఒక
టర్నింగ్ అయిపోవడం ప్లస్ మొత్తం అక్కడ మారిపోతుంది, ఆ సిచ్యువేషన్ మారిపోయి ఫైనాన్షియల్ కండిషన్గా మారిపోతుంది. సో మీ దగ్గర తీసుకున్నారు కదా 2000 మెంబర్స్ మిషన్స్ ఏవైతే అమ్మారో, 20,000 కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ ఎట్లా మారిపోయాయి? వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు లేడీస్ చాలా మంది. మెయిన్ రోల్ తీసుకుని లీడ్ చేస్తున్నారు. పిల్లల్ని చదివించుకోవడం కానీ లేదా వాళ్ళకి సపోర్ట్గా కానీ అలా ఉన్నారు. నా కస్టమర్స్లో కొంతమంది ఓన్లీ ఫోటో ఎంబ్రాయిడరీస్, గాడ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ వేసుకుని 6 lakhs ఎర్నింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి నా క్లయింట్స్లో. అండ్ బ్లౌజ్ వర్క్స్ వేసి ఇంకా 2 lakhs, 1.5 lakh, మినిమం 1 lakh సంపాదించే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ అని చెప్పుకోవచ్చు. మీరు చెప్పేది మంత్కే కదా? అవునండి. ఒక కస్టమర్ అన్నారు, మేడం నేనేం చదువుకోలేదు, సాఫ్ట్వేర్ జాబు మా డ్రీము, కానీ నేను ఈ ఎంబ్రాయిడరీ మిషన్ ద్వారా అంత శాలరీ సంపాదిస్తున్నానని ఒక కస్టమర్ అన్నారు. ఇది ఇంట్లో కూర్చొని మళ్ళీ సెల్ఫ్ డిపెండెంట్గా లేదా చిన్న షాప్ పెట్టుకొని సెల్ఫ్గా ఎర్న్ చేయడం అనమాట. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఏదో ఒక జాబ్ చేస్తారండి, స్కిల్ ఉన్న వాళ్ళు ఏదో ఒక వర్క్ చేసుకుంటారు, ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటారు. బట్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఏమీ రాని వాళ్ళు, ఇది టర్నింగ్ పాయింట్. మనం ఎంబ్రాయిడరీని ఈజీగా నేర్పిస్తున్నాము, చదువుతో సంబంధం లేదు, ఇంగ్లీష్తో సంబంధం లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండనవసరం లేదు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ రన్ చేయొచ్చు. సో అలా చాలామంది ఉన్నారు. సో మీ ఫస్ట్ మిషన్కి ఒక స్టోరీ ఉందని విన్నా నేను. ఆ ఫస్ట్ మిషన్ మీ బిజినెస్ టర్న్ అవ్వడానికి కూడా అదే రీజన్ అని తెలిసింది. సో అది కొంచెం చెప్పండి. యాక్చువల్గా మా హస్బెండ్కి ఆఫీస్లో బోనస్ వస్తే నాకు గోల్డ్ కొనుక్కోమని ఆ మనీ ఇచ్చారు సార్. నేను మా హస్బెండ్ని నాకు గోల్డ్ వద్దు, ఎంబ్రాయిడరీ మిషన్ కొనుక్కుంటానని చెప్పి ఎంబ్రాయిడరీ మిషన్ ఆర్డర్ పెట్టించా. గ్రేట్. అంటే ఎవరన్నా అసలైతే లేడీస్ గోల్డ్ కొనుక్కోమంటే ఎగిరి గంతేసి గోల్డ్ కొనుక్కుంటారు, మీరు మాత్రం మిషన్ కొన్నారు. ఎందుకంటే ఆ మిషన్ ద్వారా మళ్ళీ మళ్ళీ గోల్డ్ కొనుక్కోవచ్చు కదా. గ్రేట్. ఇలా అందరు అమ్మాయిలు ఆలోచిస్తే బిజినెస్, ప్రతి ఇంట్లో బిజినెస్ ఉమెన్ రెడీ అయిపోతారు. స్టిల్ ఇప్పటికీ మా హస్బెండ్కి వచ్చిన బోనస్ నాకే ఇస్తారండి. ఈసారైనా గోల్డ్ కొనుక్కో, బిజినెస్ బాగా డెవలప్ అయిందని. నేను ఇప్పటికీ బిజినెస్లోనే పెడతా. గ్రేట్. సో ఆ మిషన్ మీకు మళ్ళీ నెక్స్ట్ మిషన్స్ అన్ని బిజినెస్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయింది. స్టార్టింగ్ అయితే నేను కూడా ఎంబ్రాయిడరీ మిషన్ యూజ్ చేయలేదు. రోజు మా హస్బెండ్ కిడింగ్ చేసేవారు, వాడట్లేదు అంటే ట్రైనింగ్ రాదు కదా సార్. ఆపరేటింగ్ వచ్చు, బట్ ఎలా వర్క్ చేయాలో, బ్లౌజ్కి ఎలా వర్క్ చేయాలో రాదు. ఇప్పుడు టెక్నాలజీ ఇంకా పెరుగుతూ అన్నీ సింపుల్ అయిపోతున్నాయి, కానీ ఎంబ్రాయిడరీ వర్క్ 5 years బ్యాక్ చాలా టఫ్ ఉండేది. జాయింట్స్ 4 parts, 2 parts ఒక బ్లౌజ్ కంప్లీట్ చేయాలంటే అంత కష్టంగా ఉండేది. సో ఇప్పుడు మీరు ఇవన్నీ మీ దగ్గర కొనే కస్టమర్స్కి మీరు ఈ డిజైన్తో పాటు ఏం టెక్నికల్ ట్రైనింగ్ ప్లస్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తారు. మనం మిషన్ ఆపరేటింగ్, ఒక బ్లౌజ్ కానీ, డ్రెస్ కానీ, టీషర్ట్స్ కానీ ఎలా వర్క్ చేయాలి అనేది మన దగ్గర వెల్ ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు. సో వాళ్ళు వెళ్ళి వాళ్ళ హోమ్కి, కస్టమర్ హోమ్ దగ్గర ఉండి అవసరమైతే 2 days ఉండి కూడా ట్రైనింగ్ ఇచ్చి వస్తున్నారు. ఈ ట్రైనింగ్ సిస్టమ్ స్టార్ట్ చేసిందే మనం. ఇప్పుడు ఎంబ్రాయిడరీ మిషన్స్ అమ్మే వాళ్ళు అందరూ ఇప్పుడు ఇస్తున్నారు, బిఫోర్ ఇచ్చేవారు కాదు. జస్ట్ డెమో ఇచ్చేసి వెళ్ళిపోయేవారు. మనం చూసి చాలా మంది ఇది ఫాలో అవుతున్నారు. అండ్ ఎంబ్రాయిడరీ మిషన్ ట్రైనింగే కాదు, సర్వీసింగే కాదండి, వీడియో కాల్ మనమే స్టార్ట్ చేసాము. అలాగే ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించిన డిజైన్స్ ఫ్రీగా మనమే స్టార్ట్ చేసాము. వీటితో పాటు ఎంబ్రాయిడరీ మిషన్కి ఏం మెటీరియల్స్ అవసరం అవుతాయో నాకు స్టార్టింగ్లో తెలియదు, ఇనిషియల్ స్టేజ్లో. సో నేనేంటంటే ఇప్పుడు ఎంబ్రాయిడరీ మిషన్ కొన్న ప్రతి ఒక్కరికి డిజైన్స్తో పాటు వెల్కమ్ కిట్ అని ఒకటి స్పెషల్గా, అంటే ఎంబ్రాయిడరీ థ్రెడ్స్, నీడిల్స్, బాపిన్స్, A to Z ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించి వాటిని ఫ్రీగా ఇస్తున్నానండి. దాన్ని కూడా ఇప్పుడు మార్కెట్లో చాలామంది ఫాలో అవుతున్నారు. అలాగే వాటితో పాటు ఒక సారీ కూడా ఇస్తాను నేను నా కస్టమర్స్కి. సారీ ఎందుకు ఇస్తానంటే మన సౌత్లో సారీ అనేది పుట్టింటి నుంచి వస్తుంది, బేసిక్గా పుట్టింటి నుంచి వస్తుంది. ఇక్కడ నేను ఎంబ్రాయిడరీ మిషన్కి నా ఆడబడుచులు, నా కస్టమర్స్ అందరూ నా ఆడబడుచులు అనుకుంటా. సో వాళ్ళకి చీర ఇవ్వడానికి ఏంటంటే మెయిన్ రీజను, మీ వెనక మేము ఉన్నాము, మీరు హ్యాపీగా బిజినెస్ చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. అంటే మన ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ మీకు తోడుగా ఉంటుంది, మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి.
మేము మిషన్ అమ్మినప్పుడు వెళ్తుంది కదా సార్, అవును. మేము అందరూ అనుకుంటాం వీళ్ళు బాగా సక్సెస్ అవ్వాలి, వీళ్ళు బాగుండాలి, ఒక విష్ కోరుకుంటాం. ఎందుకంటే కస్టమర్ బాగుంటే ఆటోమేటిక్గా మనం బాగుంటాం. ఎస్ ఎస్, ప్రతి ఎంటర్ప్రినర్ తెలుసుకోవాల్సింది అది, బిజినెస్ మ్యాన్ తెలుసుకోవాల్సింది అది. సో ఇప్పటివరకు మీరు ఎంతమంది ఎంటర్ప్రినర్స్ అంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమల లాగా ఎంతమందిని క్రియేట్ చేసి ఉండొచ్చు? నేను ట్రైనింగ్ ఇవ్వడం అయితే 10,000 ప్లస్ ఇచ్చాను సార్. నేను కానీ మా స్టాఫ్ 10,000 కానీ ప్లస్ ఫ్రీ ట్రైనింగ్స్ మేము వర్క్ షాప్లు కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇంకా ఈ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ 1 lakh చేయాలని నా గోల్ అండి. 1 lakh ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. దాని తర్వాత మళ్ళీ ఇంకా పెద్ద గోల్ ఉంటుంది. బట్ మనం 10,000 ప్లస్ అయితే ఇచ్చాము. మ్యాక్సిమం 50% బిజినెస్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎక్కడ చిన్న చిన్న జాబ్స్ చేసుకోవడం అట్లా 50% అయితే యూస్ చేసుకుంటున్నారు. 50% ఇస్ బిగ్ నెంబర్. అంటే మీరు 50% మెంబర్స్ని దాదాపుగా 5,000 మెంబర్స్ లైఫ్ చేంజ్ చేసినట్టే మీ మిషన్ ద్వారా, మీ ట్రైనింగ్స్ ద్వారా. మనం టైలరింగ్ ట్రైనింగ్స్ కూడా ఇస్తామండి. టైలరింగ్ అయితే దీంట్లో మనం ఒక్కరు మీ దగ్గర మిషన్ అసలు వాళ్ళకి ఏం తెలియదు, జీరో. నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి మీ దగ్గర పంపించాను అనుకోండి, జీరో. వాళ్ళు మీ దగ్గర మిషన్ కొంటే వాళ్ళకి మీరు ఏమేమి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది? వాళ్ళు ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నారు అనుకోండి, ఎంబ్రాయిడరీకి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్లౌజెసే కానీ, అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కానీ, అంటే ఫోటో ఎంబ్రాయిడరీ, గార్డ్ ఎంబ్రాయిడరీ, జ్యువెలరీ, ఇట్లా ఏమేమి చేయాలో అన్నీ నేర్పిస్తామండి. వాళ్ళకి నచ్చిన దాంట్లో అందులో కూడా వాళ్ళకి నచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకుని బాగానే సక్సెస్ అవుతున్నారు. రీసెంట్గా నా స్టూడెంట్ మన దగ్గరే టైలరింగ్ ట్రైనింగ్ తీసుకుంది, ఎంబ్రాయిడరీ మిషన్ కూడా, వర్క్ ట్రైనింగ్ అలాగే మిషన్ కూడా కొన్నారు. తన బోటిక్ కూడా నన్ను పిలిచింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ప్రతి అమ్మాయి కూడా ఏదో ఒకటి చేసుకోవాలి. ఇంట్లో ఉంటూ ఇప్పుడు బయటికి రావాలనే లేదు, బోటిక్ పెట్టాలనే లేదు, చాలా బిగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని కూడా లేదండి. వాళ్ళకి వచ్చిన కళని నేను బిజినెస్గా మార్చుకోమంటున్నాను. ఇప్పుడు ఎంబ్రాయిడరీ మిషనే కొనమని నేను అనను, ఎందుకంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు. కొంతమంది మెహందీ బాగా పెడతారు, వాళ్ళు దాన్ని ఒక ఆర్ట్గా మార్చుకోండి. మెహందీ ఆర్టిస్ట్గా అవ్వండి, ట్రైనింగ్ ఇవ్వండి. మీ చేతిలో ఉన్న కళని నేను మార్చుకోమని ప్రతి మహిళకి నేను అదే చెప్తా. చాలా మంది అంటారు నేను ఎంబ్రాయిడరీ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, నా దగ్గర అంత బడ్జెట్ లేదని. కానీ వాళ్ళు కేక్స్ బాగా చేస్తారు ఎగ్జాంపుల్, దాన్ని మీరు బిజినెస్గా మలుచుకోండి. ఓకే, మీ దగ్గరకు వచ్చినప్పుడు అట్లా మీరు ఎంకరేజ్ చేస్తారా? చేస్తాను. అలాగే దాని మీద కూడా వాళ్ళు అడిగితే వర్క్ షాప్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఉమెన్ ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో నాకు చెప్తే చాలు, నేను ఇమీడియట్గా వాళ్ళకి వర్క్ షాప్ కూడా అరేంజ్ చేస్తాను. ఇది పెద్ద విషయం. అయితే మన పాడ్కాస్ట్ చూసే ఉమెన్స్ ఎవరెవరు ఉన్నారో అందరూ మన శిరీష గారిని అప్రోచ్ అయిపోండి, మీకు ట్రైనింగ్ ఇస్తారు, మిమ్మల్ని ఒక ఎంటర్ప్రినర్గా మార్చేస్తారు. చాలా పెద్ద విషయం అండి ఇది. ఎంతమంది ఇప్పుడు 10,000 మెంబర్స్లో వాళ్ళు కూడా ఉన్నారా? అన్ని రకాల వాళ్ళు ఉన్నారండి. 10,000 డిజిటైజర్, టైలరింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ జూట్ బ్యాగ్స్. ఓకే, సో ఇప్పుడు మీరు 1,00,000 టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో, 1,00,000 మంది ఉమెన్ ఎంటర్ప్రినర్ని క్రియేట్ చేయాలని, అందులో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అన్ని రకాల వాళ్ళు. ఎంబ్రాయిడరీ ఒకటే టార్గెట్ పెట్టుకుంటే అది నా సిస్టర్స్ కోసం అవ్వదు, నా కోసం అవుతుంది. ఎందుకంటే నా బిజినెస్ నేను డెవలప్ చేసుకున్నట్టు అవుతుంది. నాకు ఇక్కడ ప్రతి మహిళ ఇండిపెండెంట్గా ఉండాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. ఏ ప్రాబ్లం వచ్చినా తనకి తానే సాల్వ్ చేసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మనీ విషయంలో కానీ, ప్రాబ్లం విషయంలో కానీ. నేను ఎప్పుడు మన వాళ్ళకి చెప్పేది ఒకటే, డబ్బులు సంపాదించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సొసైటీలో స్ట్రాంగ్గా నిలబడతాం ఎలాంటి కష్టం వచ్చినా. అండ్ నా దగ్గర యంగర్సే కాదండి, మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా చాలామంది నేర్చుకున్నారు. ఒక మేడం కోవిడ్ టైంలో హస్బెండ్ చనిపోయారు, వాళ్ళ పిల్లల్ని తను ఏం చేసేవారు కాదు, తనకు తెలిసిన విద్య టైలరింగ్తో ఎంతో కొంత సపోర్ట్ అయ్యేవారు. కానీ పిల్లల్ని, వాళ్ళ హస్బెండ్ లేకపోయినా పిల్లల్ని హైయర్ స్టడీస్ ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ చేసి చదివించారు. ఇంకొంత మ్యారేజెస్ చేశారు. అండ్ నేను అన్ఎడ్యుకేటెడ్ పిల్లలు పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక సజెషన్ ఇస్తున్నాను. మీ అమ్మాయికి ఎంత బంగారం పెట్టాము, ఎంత డౌరీ ఇచ్చాము కాదండి, ఒక ఎంబ్రాయిడరీ మిషన్ గిఫ్ట్ ఇవ్వండి, సారీలో ఎంబ్రాయిడరీ మిషన్ పెట్టండి అని చెప్తున్నాను. అలా కర్నూలులో చాలామంది కస్టమర్స్ వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసినప్పుడు సారీలో ఎంబ్రాయిడరీ మిషన్ కూడా పెట్టారు.
నైస్ నైస్. ఎందుకంటే తన కూతురు హ్యాపీగా ఉండాలంటే బంగారం సామాన్లు ఇవ్వడం కాదు, తనకి ఇండిపెండెంట్గా ఉండడం, ఫైనాన్షియల్గా తను ఎర్నింగ్ చేసే మనం శిక్షణ ఇవ్వాలి. నైస్ నైస్ నైస్. ఇది చదువుకున్న వాళ్ళే కాదు, ఎవరైనా చేయొచ్చు. గ్రేట్. చదువు ఏంటంటే ఇంకొంచెం ధైర్యంని జ్ఞానంని ఇస్తుంది. ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు, ఎందుకంటే టెక్నాలజీ అరిచేతిలోకి వచ్చేసింది అవును. ప్రపంచం. అంటే అలాగే చదువుకున్న వాళ్ళు ఈ బొటిక్ ఫీల్డ్లో ఎదగాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్కి ఎదగొచ్చు. నెక్స్ట్ వాళ్ళు చదువుకునే వాళ్ళు కూడా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారు. కానీ అంటే మీ మిషన్స్, మీ సంస్థ, మీ బిజినెస్ క్రియేషనే కాదు, కొంతమంది ఫ్యామిలీస్ నిలబెడుతుంది, ఫైనాన్స్ అవును. ఇండిపెండెన్స్ కూడా క్రియేట్ చేస్తుంది ఉమెన్స్లో. అవును సార్. ఒక మంచి సక్సెస్ స్టోరీ చెప్పండి మీ కస్టమర్స్ది, మీ దగ్గర కొన్న మిషన్ కొని సక్సెస్ అయిన వాళ్ళది ఒక సక్సెస్ స్టోరీ. నా దగ్గర చాలా మంది ఉన్నారండి. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక కస్టమర్ మేడ్ అనమాట. వాళ్ళ హస్బెండ్ ఫుల్గా డ్రింక్ చేసేసేవారు, 2 ఆడపిల్లలు. తనకి పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఇటు అత్తమామల సపోర్టు లేదు. యూట్యూబ్లో నేను ట్రైనింగ్ ఇస్తానని వీడియోస్ పెట్టేదాన్ని. సో ఆ వీడియోస్ చూసి పాపం నాకు చాలాసార్లు కాల్ చేసింది. మనకు చాలా కాల్స్ స్కిప్ అయినాయి. తను నా అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారండి. ట్రైనింగ్ తీసుకుంటే జనరల్గా నేను 1 డేలో ట్రైనింగ్ ఇస్తా. మా హస్బెండ్ నాకు ఒక సిలబస్ సిస్టమేటిక్గా చేసుకోవడం చెప్పారు. ఏదైనా కూడా సిస్టమేటిక్గా ఉండాలి, సిలబస్ ఉండాలి, చెప్పారు. నేను దాన్ని ఫాలో అవుతా ఇప్పుడు. సో నేను అలా సిస్టమేటిక్గా పెట్టుకున్న 1 డేలో ఇస్తానండి నేను ట్రైనింగ్. ఈవెన్ నా కంపెనీలో టెక్నీషియన్స్ కూడా స్టార్టింగ్లో నేనే ట్రైనింగ్ ఇచ్చాను, నెక్ జాయింట్. సో ఆమె జనరల్గా 1 డే, మ్యాక్సిమం 3 డేస్, ఇంకా ఎక్కువ అనుకుంటే 5 డేస్ వచ్చేవారు. కానీ తను నా దగ్గరికి 1 మంత్ వచ్చారు ట్రైనింగ్కి. ఈ రోజు నేర్చుకుంది, రేపు మర్చిపోతున్నారు. సో అయినా కూడా నేనేం విసుక్కోలేదు. తను బాగానే నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత తను కూడా గోల్డ్ తాకట్టు పెట్టుకుని ఇంకా వడ్డీకి తెచ్చుకుని మిషన్ కొనుక్కోవాలనుకున్నారు. సో తన పరిస్థితి చూసి నేను చాలా తక్కువ ప్రైస్కి ఆఫర్ చేశాను. బట్ నెక్స్ట్ డే డెలివరీ అనగా వాళ్ళ హస్బెండ్ వచ్చి తాగేసి వచ్చి, మావిడికి ఏం తెలీదు, ఇన్ని లక్షల రూపాయల మిషన్ అమ్ముతున్నావు, నువ్వు మోసం చేస్తున్నావు అని తిట్టడం స్టార్ట్ చేశారు. అంటే తను ఏంటి, ఇన్ని లక్షలు అనగానే ఫ్యామిలీ భయపడతారు, 2 లక్షలు 3 లక్షలు అనగానే, వాళ్ళకి తెలియదు కదా. సో నేను అమ్ముదామా వద్దా అనే డైలమాలో పడ్డాను ఆయన తిట్టడం చూసి. మా అత్తగారు అన్నారు, అవన్నీ పట్టించుకోకూడదు, అమ్మాయి సెటిల్ అవ్వడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, నువ్వు అమ్ము, తిడితేలే, పట్టించుకోకు అన్నారు. సో నేను అమ్మాయికి డెలివరీ చేశాను. డెలివరీ చేశాక 6 మంత్స్లోనే సెకండ్ హ్యాండ్ మిషన్ అడిగింది తను. ఫుల్గా ఇంకొక మిషన్ కొనే పేమెంట్ లేక సెకండ్ హ్యాండ్ మిషన్ ఏదైనా ఉంటే చూడు, రెంట్కి చూడు అని చెప్పి 6 మంత్స్లోనే సెకండ్ మిషన్ కొనుక్కున్నారు. అంటే తను మేడ్ అనమాట. మేడ్ కరెక్ట్గా కోవిడ్ టైము, మనందరం మేడ్స్ని తీసేయడం జరిగింది. కోవిడ్ టైంలో ఈ ఎంబ్రాయిడరీ మిషన్సే తనని నిలబెట్టింది. ఇప్పుడు నెలకి ఎంత సంపాదిస్తుంది తను? 60,000 నుంచి 1 lakh వరకు ఎర్నింగ్ చేస్తున్నారు. అంటే తిన స్టోరీ ఎందుకు చెప్పానంటే ఇంకెక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అమ్మాయి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎంబ్రాయిడరీ మిషన్ కొన్నారు, నేర్చుకున్నారు. 1 మంత్ పట్టినా తను వదలలేదండి ఆ వర్క్ని. పట్టుదల ఉంటే డబ్బులు వస్తాయి. సో మామూలు మిషన్ కి ఈ మిషన్ కి డిఫరెన్స్ ఏంటి? జనరల్ గా ఒక మనిషి దగ్గరుండి చేయాలి మామూలు మాన్యువల్ మిషన్ అయితే. అలాగే ఒక మనిషి చేత్తో 1 డే కుట్టేది ఈ ఎంబ్రాయిడరీ మిషన్ 1 hour లో కుడుతుంది. చాలా స్పీడ్గా అయిపోతుంది. ఎలాంటి వర్క్ అయినా ఫాస్ట్గా అయిపోతుంది. సో మీరు ఎలాంటి మిషన్స్ సప్లై చేస్తారు మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నేను ఎంబ్రాయిడరీకి సంబంధించి అన్ని రకాల మిషన్స్ సప్లై చేస్తానండి. అంటే జీరో నాలెడ్జ్, ఎవరు అసలు మిషన్స్ కోసం తెలియదు, వాళ్ళు మీ ఈ బిజినెస్లో పెట్టుకోవాలనుకున్నారు, ఆడవాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఇది, అయితే వాళ్ళకి తెలియదు మిషన్స్ కోసం, వాళ్ళకి మీరు మీ దగ్గర ఏమేమి మిషన్స్ ఉన్నాయి,
ఎలాంటి మిషన్స్ సింగిల్ నీడిల్ ఉంది, అలాగే మల్టీ నీడిల్ ఉంది. మళ్ళీ వీటిల్లో అడ్వాన్స్డ్ ఉన్నాయి, ఫ్రేమ్ ఏరియాస్ ఉన్నాయి. మనం బడ్జెట్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి కూడా సజెస్ట్ చేస్తాము. అలాగే క్యాప్ ఎంబ్రాయిడరీ, అంటే క్యాప్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ స్పెషల్ మిషన్స్ ఉంటాయి. ఓకే, గార్మెంట్కి మళ్ళీ స్పెషల్ ఉంటాయి. టీ షర్ట్స్కి, క్యాప్స్కి సెపరేట్ మిషన్స్ ఉంటాయి. వాళ్ళ వర్క్ని బట్టి మనం సజెస్ట్ చేస్తామండి. మనం ఇండస్ట్రియల్ మిషన్స్, అలాగే నార్మల్ హౌస్ వైఫ్స్, అలాగే బోటిక్స్, ఇలా ఎవరికైనా మనం సప్లై చేస్తాం. సింగిల్ హెడ్ అండ్ మల్టీ హెడ్స్ మనం ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తున్నాం. మణిపూర్లో ఇచ్చాం, కాశ్మీర్లో ఇచ్చాం. మనకి డీలర్స్ మహారాష్ట్రలో ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, అన్ని చోట్ల కూడా డీలర్స్ ఉన్నారు. సో మీరేమనుకున్నారు, మీరు ఇంత స్పీడ్లో ఎదగడానికి మెయిన్, ఒక మహిళగా ఉండి ఇంత స్పీడ్గా ఎదగడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? నేను టీమ్ వర్క్ ఒకటండి. టీమ్ వర్క్ బాగుంటే ఏ బిజినెస్ అయినా బాగుంటుంది. అలాగే ఎథిక్స్ ఫాలో అవ్వాలి. విత్ ఎథిక్స్ అంటే ఏం లేదు, మనకి కస్టమర్ వచ్చినప్పుడు బిఫోర్ వాళ్ళు కొనకముందు ఏమైతే కమిట్మెంట్స్ ఇస్తామో, కొన్నకు కూడా అదే కమిట్మెంట్స్ క్యారీ చేయాలి. అయితే మీరు ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడమే మెయిన్ గా చేయాలి. ప్లస్ ట్రైనింగ్ ఇవన్నీ కలిపి అలాగే మీ బిజినెస్ ప్రతి ఒక్కరు ఇన్ టైం ఎక్స్పెక్ట్ చేస్తారు. డెలివరీస్ కానీ సర్వీస్ కానీ ఇన్ టైం డెలివరీస్ ఉంటాయి. సర్వీస్ కూడా మాక్సిమం నా పర్సనల్ కారే సర్వీసింగ్ కి వాడతాము. మీ రీల్స్ చూసాను నేను, తొందరగా డెలివరీ చేయండి, ట్రైనింగ్ తొందరగా ఇవ్వండి, ఇన్ టైంలో ఇవ్వండి అని రీల్స్ చేశారు. సో మీరు ఎంత వర్క్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో, మీ టీంని ఎంత మోటివేట్ చేస్తున్నారో నేను చూసాను. చాలా బాగుంది. కొన్నిసార్లు పాండమిక్ టైంలో మనం ఇవ్వలేము, బట్ ఆ టైంలో మేము వీడియో కాల్ సపోర్ట్ తీసుకుంటాం. ఓకే ఓకే. అండ్ ఇంకో ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ కస్టమర్స్కి బయట కస్టమర్స్కి చాలా డిఫరెంట్ ఉందండి. ఎందుకంటే మా కస్టమర్స్ మా ఎంబ్రాయిడరీ మిషన్స్ మా మహిళలే రిపేర్ చేసేసుకుంటారు. మేము అలా ట్రైన్ చేస్తాము. చిన్నవైనా వాళ్ళు చేసేసుకుంటారు అన్నమాట. అండ్ ఇంకో కస్టమర్ గురించి చెప్తానని, ఆ కస్టమర్ హ్యాండిక్యాప్డ్. ఇక్కడ హ్యాండ్ ఉండదు తనకి, ఇక్కడ వరకు ఇదే ఉంటుంది. ఒక్క చేత్తోనే ఎంబ్రాయిడరీ మిషన్ ఆపరేటింగ్ చేస్తున్నారు. క్లాంప్స్ పెట్టడం 2 చేతులతోనే కష్టం లేడీస్కి. అలాంటిది తను సింగిల్ హ్యాండ్తో ఉషా చిన్న మిషన్ వాడారు, అలాగే HSW బిగ్ మిషన్ తీసుకున్నారు. అండ్ నాకైతే చాలా కస్టమర్స్ ఉన్నారు. తన రెవెన్యూ ఎంత ఉంది నెలకి? తను కూడా అబౌవ్ 50K. అంటే ఒక ఫ్యామిలీ మీరు చేయబట్టి, మీ ట్రైనింగ్ చేయబట్టి ఒక ఫ్యామిలీ మొత్తం నడుస్తుంది. అంటే ఫిజికల్లీ ఛాలెంజింగ్ పీపుల్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అవునండి, మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏది కూడా అడ్డు కాదు. సో మీరు మీ బిజినెస్లో టఫెస్ట్ ఛాలెంజ్ ఎప్పుడు ఫేస్ చేస్తారు? అంటే అరే నేను ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చా అనే ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? నేను బిజినెస్లోకి వచ్చినప్పుడే అనుకున్నా ఎంత కష్టమైనా ఇందులోనే ఉండాలి అని. కాకపోతే అలాంటి సిచ్యువేషన్స్ చాలానే వచ్చినాయి. నాకు ప్రతిరోజు ఒక ఛాలెంజ్. నా సేల్, నా సక్సెస్ఫుల్ బిజినెస్ వెనుక చాలా కష్టాలు ఉంటాయి. ప్రతిరోజు నాకు ఒక కొత్త టాస్కేనండి. కాకపోతే ఒక సిచ్యువేషన్ చెప్తాను. నేను ఎక్కడ బిజినెస్ స్టార్ట్ చేశానో ఆ ఆఫీస్ నుంచి నన్ను వెకేట్ చేయించారు కొంతమంది. ఈ ప్లేస్ వల్ల, ఈమెకి ఈ లక్ వల్ల బిజినెస్ బాగుంది, ఈమెది ఏం లేదు, ఆ ప్లేసే వచ్చేస్తుంది, వాస్తు బాగుంది అనేసి నేనున్న ఆఫీస్ని ఖాళీ చేయించేశారు. ఓకే. సో నేను కూడా ఖాళీ చేసాను. కానీ నా దగ్గర ఆఫీస్ కొనేంత మనీ కూడా లేవు. బట్ నేను ఫండ్ అరేంజ్ చేసుకుని నేను ఎక్కడైతే స్టార్ట్ చేసానో ఆ ఆఫీస్ని నేను పర్చేస్ చేసుకున్నాను. ఒక గొప్ప విషయం. అంటే అక్కడి నుంచి పంపించాలని చూస్తే మీరు అదే కొనేసారనమాట. అండ్ బిగినింగ్ స్టేజ్లో నాకు టెక్నీషియన్స్ లేరు. అంటే టెక్నీషియన్స్ ఎక్కడ ఉంటారో మనకు తెలీదు. సో మిషన్స్ అమ్ముతాము, రిపేర్స్ వస్తాయి, సర్వీసింగ్ ఇవ్వాలి. నేను పర్ మిషన్కి ఇంత అని నేను పెయిడ్ పెట్టుకున్నాను. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు అంటే కమిట్మెంట్ ప్రకారం వచ్చేవారు కాదు, శాలరైజ్డ్ కాదు, వాళ్ళు పీస్ వర్క్. సో అప్పుడు నేను చాలా కష్టంగా అనిపించేది. ఎందుకంటే అక్కడ నేను కమిట్మెంట్ ఇచ్చేసేదాన్ని వాళ్ళ టైం బట్టి, బట్ వాళ్ళు వచ్చేవారు కాదు. సో నేను అనవసరంగా అమ్మేనా, ఇప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. నాకేంటంటే ఇప్పుడు మనం కమిట్మెంట్ ఇచ్చామంటే అది అవ్వాలి.
సో వాళ్ళకి 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా టైంకి వచ్చేవారు కాదు. ఓకే. ఒకవేళ వచ్చిన కొంతమంది, అందరూ కాదు, కొంతమంది పార్ట్స్ మార్చేసేవారు. ఓకే ఓకే. కస్టమరు నేనే ఏం చేయలేము అలా చేస్తే. సో నేను దానికి సొల్యూషన్గా టెక్నికల్ ట్రైనింగ్ కూడా, ఎవరైనా ఎంబ్రాయిడరీ మిషన్స్ అమ్ముతారు కదా, వాళ్ళకు కూడా నేను ఇస్తున్నానండి. నేను ఓన్గా టెక్నీషియన్స్కి డిస్ప్లే మిషన్స్ ఉంటాయి కదా సార్, నేను 2 lakhs పెట్టి కొన్న మిషన్స్ ప్రాక్టీస్ కోసం ఇచ్చేసాను. బిగినర్స్ని తీసుకొచ్చి ప్రాక్టీస్ చేయండి, మీరు ఇప్పేసేయండి, ఏం ప్రాబ్లం వస్తున్నాయో చూడండి, ఎలా బిగించాలో చూడండి. అలా నేను ఇంచుమించు ఓన్లీ టెక్నికల్ వర్క్కే 20 lakhs ఖర్చు పెట్టాను ఎంబ్రాయిడరీ మిషన్స్. అండ్ మా హస్బెండ్ కూడా గుజరాత్ తీసుకెళ్లారు ట్రైనింగ్ ఇప్పించడానికి కొంతమంది టీంకి. అలాగే ఇప్పుడు ఎవరికైనా ఎంబ్రాయిడరీ ఫీల్డ్లో టెక్నీషియన్స్ కావాలన్నా మేమే సజెస్ట్ చేస్తున్నాము, అండ్ ట్రైనింగ్ కావాలన్నా మేమే ఇస్తున్నాము. డీలర్స్కి కూడా మేము టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నాం. సో ఇప్పుడు కంపేర్ టు చాలా వరకు మిషన్ సప్లయర్స్ ఉండొచ్చు, వాళ్ళని మీ బిజినెస్ని ఎలా డిఫరెంట్ చేయొచ్చు, ఆరోహిని ఆ మిగతా బ్రాండ్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు? ఇప్పుడు వరకు అయితే చాలామంది అడిగారు సార్ ఈ క్వశ్చన్. ఇప్పుడు వరకు అయితే నేను కంపేర్ చేసుకోలేదు, నా వేలో నేను వెళ్తున్నాను. బట్ ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ ఒకటే కోరుకుంటుంది, నాతో పాటు నా కస్టమర్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. గ్రేట్. అలా ఆలోచించినప్పుడే బిజినెస్లో ఎట్లయినా అండ్ సీజన్ అని తేడా లేకుండా నా కస్టమర్స్ ఎప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటూ ఉండాలి. అందుకోసం మేము కొత్త డిజైన్స్ తయారు చేస్తూ ఉంటాము, మన యాప్లో అప్డేట్ చేస్తూ ఉంటాము, వర్క్స్ కూడా వేస్తూ చూపిస్తూ ఉంటాము. అండ్ నేను ఎప్పుడు కూడా పలానా వాళ్ళు మన కాంపిటేటర్ లేదా వాళ్ళు ఉండడం వల్ల మనం డౌన్ అయ్యాము ఆ థాటే నాకు రాలేదు. అంటే వాళ్ళలో అక్కడ లేనివి మీ దగ్గర ఉన్నవి అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు యాప్ అన్నారు, అది వేరే వాళ్ళకి కూడా యాప్ ఉందా, మీకు అంటే స్టార్టింగ్ నుంచి మనం అందరికీ రోల్ మోడల్గా ఉన్నాం, కస్టమర్స్కే కాదు కాంపిటేటర్స్ కూడా. మనం ఏది చేసినా అందరూ ఫాలో అవుతున్నారు. సో ఇప్పుడు కామన్ అది బిజినెస్. మిషన్తో పాటు యాప్ కూడా మీరు ఇస్తారు వాళ్ళకి? యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓన్లీ 10 డిజైన్స్ మంత్లీ 10 డిజైన్స్ ఫ్రీగా ఆఫర్స్ పెట్టినప్పుడు ఉంటాయి. ఒక ఉమెన్, మహిళ మీలాగా బిజినెస్లోకి రావాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి వాళ్ళకి? ఖచ్చితంగా రావాలి, చెయ్యాలి, 100 మందికి వర్క్ ఇవ్వాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వెనక్కి తిరిగి చూడకూడదు, ధైర్యం కోల్పోకూడదు, అలాగే నిజాయితీని కోల్పోకూడదు, అలాగే దేనికైనా సిద్ధపడే రావాలి. అంటే మహిళ అనగానే ఇప్పుడు జెంట్స్ బిజినెస్ వేరండి, జెంట్స్ని పెద్దగా టార్గెట్ చేయరు. ఒక ఉమెన్ వచ్చింది అనుకోండి, ఉమెన్ రాగానే ఫస్ట్ బిజినెస్లో ఎలా వీక్ చేద్దామని చూస్తారు. తర్వాత ఏం చేస్తారంటే క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఎక్కడ వీక్ ఉంటారు మహిళలు, ఎక్కడ వీక్ ఉంటారు, ఏ పాయింట్ మీద కొడితే వాళ్ళు వీక్ అవుతారు, వాళ్ళ బిజినెస్ డౌన్ అవుతుంది అని వాళ్ళ ఇంటెన్షన్. బట్ మనం అలాంటి నెగిటివ్ కామెంట్స్ ఏం పట్టించుకోకూడదు. మనం ఏం చేయాలనుకుంటున్నామో మనమేంటో మనకు తెలుసు. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరికి భయపడిన అవసరం లేదు. మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేయాలి, రిస్క్ తీసుకోవాలి. మనకి చాలా వాల్యుబుల్ లైఫ్ హ్యూమన్ లైఫ్. మనమే ఏమైనా చేయగలం, లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి. మనం పుట్టాము, మనం స్పెషల్గానే ఉండాలి అంతే. అయితే ఇదే నడిపిస్తుంది అనమాట మిమ్మల్ని. 26 crores వరకు ఇదే డ్రైవ్ చేసింది, నెక్స్ట్ 50 crores మీ టార్గెట్ కూడా ఇదే డ్రైవ్ చేస్తుంది. సో చైనాకి వెళ్ళి మీరు మిషన్స్ అన్ని ఇంపోర్ట్ చేస్తున్నారు. సో చైనాకి వెళ్ళి చాలా పెద్ద డెసిషన్ కదా, మీరున్న స్టేజ్లో మిడిల్ క్లాస్లోంచి అక్కడ దాకా వెళ్ళి కాంపిటీటర్ అన్ని దాటుకొని తీసుకొని మిషన్స్ ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తున్నారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే ఒకసారి. చైనా వెళ్ళక ముందు నుంచి నేను 21 నుంచి ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇంపోర్ట్ చేస్తున్నాను. చైనాకి వెళ్ళక ముందు నుంచి చైనా నుంచి ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇంపోర్ట్ చేస్తున్నా. కానీ నేను కంటైనర్ ఎప్పుడైతే చేయాలి అనుకున్నానో అప్పుడు ఒకసారి వెళ్ళాలి, చూడాలి ఆ కంపెనీని, వాళ్ళని మీట్ అవ్వాలి అనుకున్నాను. నా ఫేవరెట్ కంట్రీ కూడా చైనానే. అంటే ఇండియా ఫస్ట్, ఇండియా తర్వాత నాకు ఇష్టమైన కంట్రీ చైనా. ఎందుకు అంటే పాండమిక్లో చాలా మాటలు పడ్డారు, ప్రపంచం మొత్తం వాళ్ళని ద్వేషించింది.
అయినా కూడా వాళ్ళు నిలబడ్డారు, స్ట్రాంగ్గా నిలబడి ప్రపంచానికి వాళ్ళ బిజినెస్ చేస్తున్నారు. సో ఇండియా కూడా చాలా పెద్ద కంట్రీ, మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్న కంట్రీ చైనా. సో నేను ఎప్పుడు అనుకునేదాన్ని చైనా వెళ్ళాలి లైఫ్లో ఒకసారైనా చూడాలి అని. మొత్తానికి వెళ్ళినప్పుడు చాలా వండర్గా ఫీల్ అయ్యాను. అండ్ ఆ కంపెనీ డీల్ ఇవ్వగానే ఓకే చేయగానే వాళ్ళే మన సర్వీసింగ్ వెతుక్కుని వచ్చారు. ఓకే. యాక్చువల్గా వాళ్ళ 2 కంటైనర్స్ మన ఇండియాలో స్టక్ అయినాయి. పేమెంట్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళకి ఆర్డర్ పెట్టిన వాళ్ళు తీసుకోలేదు. 2 కంటైనర్స్ స్టక్ అయ్యి వాళ్ళు 2023 మార్చ్లో నువ్వు కంటైనర్స్ తీసుకుని సేల్ చేసుకుని మనీ ఇవ్వమని అడిగారు. ఓకే, బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది మీకు. క్రెడిట్లో మిషన్స్ ఇస్తామని. అప్పుడు మా హస్బెండ్ చెప్పారు. నేను అడిగాను, నేను ఏదైనా మా హస్బెండ్తో ఆలోచించే నేను వెళ్తాను ముందుకి. మా హస్బెండ్కి చెప్పాను, ఇలా కంటైనర్స్ తీసుకోమంటున్నారు, 2 ఇస్తారంట. నేను ఎప్పటి నుంచో ఆ బ్రాండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి, డీలర్ అవ్వాలని ఎక్సైట్మెంట్లో ఉన్నా అనమాట. తీసుకుందామా అంటే ఇన్ కేసు వాళ్ళు ఇచ్చిన టైంలో మనం సేల్ చేయకుండా మనీ ఇన్ టైంకి ఇవ్వకపోతే బ్యాడ్ నేమ్ వస్తుంది, క్రెడిట్లో వద్దని చెప్పారు. సో మేము ఆ ఆఫర్ రిజెక్ట్ చేసాము. 2023 డిసెంబర్లో ఫుల్ పేమెంట్ చేసి నేను కంటైనర్ తెచ్చుకున్నాను. ఓకే. సో ఇది చాలా కష్టపడ్డాను. చాలామంది మళ్ళీ ఈ విషయంలో కూడా నువ్వు చేయలేవు, అంత ట్యాక్స్ పే చేయలేవు అన్నారు. కానీ నేను ఒకటే అనుకున్నాను, ఎలా అయినా కంటైనర్ తీసుకురావాలి అని. చైనా నుంచి ఇంపోర్ట్ చేయడంలో మీకేం ఛాలెంజెస్ ఫేస్ చేయట్లేదా? చేస్తున్నాను. అంటే పెద్ద వాళ్ళే చేయడానికి అంత పెద్ద ఇంపోర్ట్ చేసి డెలివరీ డిస్ట్రిబ్యూషన్లోకి ఈ మార్కెట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు అలాంటిది నెలకు ఒక 1 కంటైనర్ ఇంపోర్ట్ చేసుకున్నారు కదా. నేను ఒకటే అనుకుంటున్నానండి, మనం ఏ పని చేసినా కరెక్ట్గా చేసి కొంచెం లాభం తక్కువ వచ్చినా పర్వాలేదు అనుకుంటే ఆ పని చేయగలము. బట్ మనకి ట్యాక్సెస్ ఎక్కువ పడుతున్నాయి, అలాగే చాలా డాక్యుమెంటేషన్ వర్క్ ఉంటుంది, అలాగే షిప్ వచ్చే వరకు రిస్కేనండి. మధ్యలో ఎంత ఇన్సూరెన్స్ ఉన్నా ఫుల్ పేమెంట్ రాదు. ఒక కంటైనర్ సముద్రంలోంచి రావాలి చైనా నుంచి ఇండియా, అది మన గోడాన్ వచ్చే వరకు టెన్షనే. కాకపోతే ఆ టెన్షన్ కూడా ఇష్టమే. సో ఇది చాలా పెద్ద విషయం కదా. ఇప్పుడు మీరు చేసే బిజినెస్ చిన్న బిజినెస్ కాదు, చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నారు. మీ గోల్ కూడా ఫ్యూచర్లో చాలా ఉంది. మీరు ఎందుకు ఇవన్నీ ఈ రిస్క్ అంత ఎందుకు ఆపేద్దాము ఇక్కడికి అలా ఎప్పుడు అనుకోలేదు. కానీ చాలామంది అంటారు నన్ను, ఎందుకు అవసరమా నీకు రిస్క్, మానేసే అంటారు, అంటే వెల్ విషర్స్. కొంతమంది ఇష్టం లేని వాళ్ళు అవసరమా అని కామెంట్ చేస్తారు. బట్ నేనైతే ఏదో ఒకటి చేయాలి, లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి. ఇప్పుడు ఎంబ్రాయిడరీ మిషన్స్ అందరూ అమ్ముతారు, నేను అందరిలాగా అమ్మాలనుకోవట్లేదు. నాకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి. కొంచెం రిస్క్, కొంచెం లాభం తక్కువ వస్తుంది, ఏం కాదు. అండ్ బిజినెస్ చేయడం వల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. అండ్ మంది ఎక్కువ హోల్సేల్ చేయొచ్చు, పాన్ ఇండియా డిస్ట్రిబ్యూటర్. బట్ నేను రీటైల్ కూడా ఎందుకు చేస్తున్నానంటే నాకు డైరెక్ట్ కస్టమర్స్ కూడా ఇంపార్టెంట్. డైరెక్ట్గా కూడా నేను కస్టమర్ని చూసుకోవాలి, వాళ్ళు కూడా నాకులా సక్సెస్ అవ్వాలి అని. సో ఇప్పుడు ఎవరైనా మిషన్ కొనాలి అని వస్తే వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఏమైనా ఉందా? ఈఎంఐ ఆప్షన్ ఇవ్వలేకపోతున్నా నేను. బట్ మనకి గవర్నమెంట్ బ్యాంక్ కొటేషన్ ఇస్తాను, అంటే కొటేషన్ ఇస్తాను మన కంపెనీ తరఫున. వాళ్ళు బ్యాంక్ లోన్స్ అప్లై చేసుకోవచ్చు, సబ్సిడీ లోన్స్, పిఎంఈజీపీ, ముద్ర. ఆ సపోర్ట్ కూడా ఇస్తారా మీకు? ఇస్తాను. అలా అయితే చాలా మంది అప్లై చేసి చాలా మంది తీసుకున్నారు. యావరేజ్ గా వీక్లీ 3-4 కొటేషన్స్ అవుతూ ఉంటాయి. సో ఆ స్కీమ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు స్టార్టప్ స్కీమ్స్ లాగానే ఎంబ్రాయిడరీ మిషన్స్ కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. సబ్సిడీ వస్తుంది, 25 lakhs వరకు సబ్సిడీ లోన్ తీసుకోవచ్చు ఒక మహిళ. అండ్ రూరల్ అయితే 30%, అర్బన్ అయితే 25% సబ్సిడీ వస్తుంది. ఇవేంటంటే ఓన్లీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచే వస్తున్నాయి. ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఎస్బీఐ. ఇప్పుడు గవర్నమెంట్ మహిళలకి ఎక్కువ స్కీమ్స్ పెట్టిందండి. చాలామందికి వీటి మీద అవేర్నెస్ లేదు. ఎంబ్రాయిడరీ మిషన్ అనే కాదు, మహిళలు ఏ బిజినెస్కైనా ఈ స్కీమ్స్ వర్తిస్తాయి. అలాగే ముద్రా లోను, తక్కువ బడ్జెట్ అనుకుంటే ముద్రా లోన్కి వెళ్ళొచ్చు. చాలా మంది అంటున్నారు ఈ స్కీమ్స్ అసలు రావు మాకు,
బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఇది రావట్లేదని మీరు గా- ఎలా ప్రాసెస్ చేస్తున్నారు మరి? టైం ఎక్కువ పడుతుంది అంటే మన సిబిల్ బాగుండాలి. మన ప్రొఫైల్ మెయిన్ ఏంటంటే బ్యాంకింగ్ చూసేది సిబిల్ స్కోర్. ఓకే. సిబిల్ స్కోరు, ఆధార్ కార్డు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే వెంటనే వచ్చేస్తున్నాయి. మనకి ఏమైనా మన సైడ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేదా బ్యాంక్ ఏదైనా మేనేజర్స్ అది లీవ్లో ఉన్నా లేట్ అవుతున్నాయి. అంతేగాని స్కీమ్స్ అయితే వస్తున్నాయి, స్కీమ్స్ అన్ని అయితే ప్రాపర్ చాలా గా ఉంటాయి. వస్తున్నాయి. అందుకే కదండి ఎంబ్రాయిడరీ బిజినెస్ ఎక్కువ మంది చేస్తున్నారు, మహిళలు కానీ. ఓకే. సో మీ దగ్గర మిషన్స్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఈ సపోర్ట్ కూడా ఇస్తారు, ఆ ఇస్తాం. లోన్ ప్రాసెస్ కూడా సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి లోన్ వచ్చేలా చేస్తారు, అన్ని రకాలుగా డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి. మేము కొటేషన్ ఇస్తాము, ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాము, వాళ్ళు మిగతా ప్రాసెస్ చేస్తారు. అండ్ బజాజ్ కార్డ్ కూడా తీసుకుంటున్నాం మనం. Okay, బజాజ్ Bajaj కార్డ్, EMI. బజాజ్ కార్డ్ నో ఈఎంఐ, జీరో ఈఎంఐ అనుకుంటా. జీరో ఇంట్రెస్ట్ కాదు. ఎంబ్రాయిడరీ మిషన్ అనేసరికి కమర్షియల్ కాబట్టి బజాజ్ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. సో అదొక అడ్వాంటేజ్, నెల అడ్వాంటేజ్. కట్టుకోవచ్చు. క్రెడిట్ కార్డు యాక్సెప్టెడ్, క్రెడిట్ కార్డు బజాజ్ కార్డు యాక్సెప్టెడ్. ఓకే. సో మీరు మామూలుగా ఉమెన్ ఎంటర్ప్రీనర్స్కి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడానికి, వాళ్ళని ఎలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారా? మేము ఈవెంట్స్, వర్క్షాప్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తూనే ఉంటామండి. అంటే ఓన్లీ హైదరాబాద్ అనే కాదు, కొంతమంది రూరల్స్లో కూడా అడుగుతున్నారు, వెళ్ళి ఇచ్చొస్తున్నాము. అన్ని చోట్లకి నేను వెళ్ళకపోయినా నా క్లయింట్స్లోనే వాళ్ళు కూడా కండక్ట్ చేస్తున్నారు, నా కస్టమర్సే. మేమైతే రెగ్యులర్గా ఈవెంట్స్, ఎక్స్పోలు కండక్ట్ చేస్తూనే ఉంటాము. అలాగే మన ఆఫీస్లో ఎవ్రీ మంత్ 2 సాటర్డేస్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. నైస్. బిజినెస్ గ్రో అవ్వడానికి, మీ బిజినెస్ గ్రో అవ్వడానికి రీజన్ ఏంటి? అలాగే ఎవరి బిజినెస్ అయినా గ్రో చేయడానికి మీలాగా కస్టమర్ కానీ మార్కెటింగ్ కానీ ఆ స్ట్రాటజీ ఏంటి మీరు? ఏ బిజినెస్ అయినా గ్రో అవ్వాలంటే మనం కమిట్మెంట్కి కట్టుబడి ఉండాలి. అండ్ అలాగే క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అలాగే ఇన్ టైం సర్వీస్, ఇన్ టైంలో మనం సర్వీస్ ఇవ్వగలగాలి. అలాగే రీజనబుల్ ప్రైజెస్. అంటే ప్రైజెస్ చాలామంది సీజన్ బట్టి ప్రైజెస్ పెడతారు కదా, అలా కాకుండా మనం కస్టమర్కి అందుబాటు ధరలో ప్రోడక్ట్ ఉండాలి. అక్కడ మనం లాస్ అవ్వకూడదు, కస్టమర్ లాస్ అవ్వకూడదు. ఒకటి, మనం అమ్మే ప్రోడక్ట్ ఎప్పుడూ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. లాభాలు తక్కువ వచ్చినా కూడా క్వాలిటీని మాత్రం మెయింటైన్ చేయాలి. అలాగే ఎథిక్స్ ఫాలో అవ్వాలి. అలాగే హాస్పిటాలిటీ మెయిన్. కస్టమర్స్ వచ్చినప్పుడు హాస్పిటాలిటీ బాగుండాలి. మనము ఇంత ఫాస్ట్గా గ్రో అవ్వడానికి ఈ పాయింట్ కూడా ఒక రీజన్. ఎందుకంటే నేను ఎక్కడా చెప్పలేదు, నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు కస్టమర్స్ నీడ్స్ చూస్తాను. అంటే వాళ్ళు రాగానే వాళ్ళ టిఫిన్ కానీ, వాళ్ళ రిసీవింగ్ కానీ, వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వడం కానీ, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళకి కొన్నిసార్లు ట్రాన్స్పోర్ట్ మెట్రో వరకు డ్రాప్ చేయడం. సో నేను ఈ మధ్య సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు అందరూ, బట్ నేను ఎలాంటి సోషల్ మీడియాలోనూ పెట్టలేదు. నేను ట్రైనింగ్స్ పెట్టినప్పటి నుంచి లాంగ్ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళ కస్టమర్ నీడ్స్, దాంట్లో ఫుడ్ కూడా, ఇవన్నీ చూస్తా. సో హాస్పిటాలిటీ బాగుంటే వాళ్ళకి ఉండాలనిపిస్తుంది, కాసేపు ఉండి ఏదైనా కొనాలి అనిపిస్తుంది. రిసీవింగే బాగోకపోతే కొనరు వచ్చిన వాళ్ళు. అండ్ కొన్న తర్వాత వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పాలి అంటే మన కమిట్మెంట్స్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇచ్చిన కమిట్మెంట్ని తప్పకూడదు, సర్వీసింగ్ బాగా ఇవ్వాలి. మీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటంటే, అంటే ఎంత స్పెండ్ చేస్తారు నెలకి? కస్టమర్స్ ఎలా వస్తారు అసలు మీ దగ్గరికి? మాకైతే మార్కెటింగ్కి స్పెండ్ చేసే అంత బడ్జెట్ అవసరము రాలేదు, అంత టైం కూడా లేదు. ఎందుకంటే మాకు ఇన్వెస్ట్మెంట్ అంతా మా కస్టమర్సేనండి. మా కస్టమర్సే మాకు కస్టమర్స్ని పంపిస్తూ ఉంటారు. సో నాకు ఇప్పటి వరకు మార్కెటింగ్కి స్పెండ్ చేసే అవసరం రాలేదు. అంటే మీరు చాలా హెల్దీ బిజినెస్లో ఉన్నారు, మనీ బర్న్ చేయకుండా చాలా హెల్దీ బిజినెస్లో ఉన్నారు. సో కస్టమర్ పంపించడం అంటే మీ సర్వీస్ అక్కడే మాట్లాడుతుంది యాక్చువల్గా. మీరు ఈ బిజినెస్లోకి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఈ బిజినెస్ నాకు బాగా సూట్ అయింది అని అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే షేర్ చేసుకోండి. నేను రీసెంట్గా సిస్మాకి వెళ్ళాను చైనా ఎగ్జిబిషన్కి. అక్కడికి వెళ్ళినప్పుడు చైనీస్ చాలామంది ఇండియాస్ గ్రేటెస్ట్ లేడీ వచ్చింది అన్నారు. గ్రేట్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నాకు ఒక్కరిదానికే కాదు, ఇండియాకి కూడా ప్రౌడ్నెస్ ఇండియా నుంచి వచ్చింది అని. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను బ్రదర్ ఎంబ్రాయిడరీ మిషన్
కొనుక్కుని నా బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, ఆ బ్రదర్ ఎంబ్రాయిడరీ నాకు డిస్ట్రిబ్యూటర్షిప్ ఇవ్వడం, అది కూడా నా హ్యాపీ మూమెంట్. సో మీరు చాలా బిజీగా ఉంటారు కదా, మీకు చాలామంది కస్టమర్స్ మాట్లాడుతూ ఉంటారు. సో మీరు మీ ఫ్యామిలీ లైఫ్ని, మీ బిజినెస్ లైఫ్ని ఎలా మేనేజ్ చేస్తారు? అలాగే బిజినెస్లో ఉన్న ఉమెన్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలని మీరు అనుకుంటారు? బిజినెస్, ఫ్యామిలీ రెండు ఇంపార్టెంటే. బిజినెస్ కన్నా పర్సనల్ లైఫే చాలా ఇంపార్టెంట్. ఓకే. కానీ మనం ఏం చేస్తున్నామంటే పర్సనల్ లైఫ్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం బిజినెస్ బిజీలో పడి. బట్ నేనైతే నేను రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. నా కస్టమర్స్కి కానీ ఉమెన్స్కి కానీ నేను చెప్పబోయేది ఏంటంటే, పర్సనల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ హస్బెండ్, పిల్లల కెరియర్ ఇవన్నీ డిపెండ్ అయ్యి మన మీద ఉంటాయి. సో మనం బిజినెస్లో బిజీగా ఉండి వాటిని నెగ్లెక్ట్ చేసిన తర్వాత బిజినెస్ ఎంత ఉన్నా కూడా పర్సనల్ లైఫ్ లేదు, ఫ్యామిలీ లేదు అనే ఫీలింగ్ అయితే ఉండిపోతుంది. మనం అలాంటి సిచ్యువేషన్ రానివ్వకుండా టీమ్ని మంచిగా పెట్టుకుని, టీమ్ని కరెక్ట్గా టీంతో వర్క్ చేయించుకుని, మనం కొంచెం టైము ఫ్యామిలీకి కూడా కేటాయించాలి. నేను ఎమర్జెన్సీ అనుకుంటే నేను బిజినెస్ ఇంట్లో ఉండే చేసుకుంటాను. జస్ట్ టీంతో చెప్పుకొని, పిల్లలకి నేను అవసరం, వాళ్ళకి హెల్త్ బాగాలేదు లేదా వాళ్ళ స్కూల్ ఫంక్షన్కి వెళ్ళాలి అనుకుంటే నేను డెఫినెట్గా వాటికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. లేదు బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అనుకుంటే బిజినెస్కి ఇస్తాను. రెండింటినీ కూడా, ఒక బిజినెస్కి టైమింగ్ అంటూ ఉండదు సార్. అవును. సో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మనకి అన్నీ ఉన్నా కూడా ఫ్యామిలీయే ఫస్ట్ ప్రయారిటీ. అండ్ ఇటు కస్టమర్స్ ఇబ్బంది పడకుండా, మన ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా టీమ్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. టైమింగ్ కూడా కరెక్ట్గా సెట్ చేసుకుని రెండింటిని డెఫినెట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను ఈ మధ్యకాలంలో నా కస్టమర్స్ని చాలామందిని చూశాను. సీజన్లో ఏం చేస్తున్నారంటే నైట్ అవుట్స్ కూడా చేసేస్తున్నారు. నైట్ అవుట్ చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. ఎప్పుడో ఒకసారి 2 times ఓకే, 2 days వర్క్ ఉంది ఓకే, కానీ ఫ్రీక్వెంట్గా వర్క్ ఉంది 1 month 6 months అలా నైట్ అవుట్స్ చేయడం వల్ల మనం ఎంత సంపాదించినా ఇక్కడ ఆరోగ్యం పోతుంది, అలాగే ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. సో రెండింటిని ఖచ్చితంగా ఒక మహిళ తలుచుకుంటే బ్యాలెన్స్ చేయగలరు, ఈజీగా చేస్తారు. కాబట్టి రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ ఇప్పుడు ఆరోహి కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? నేను అందరినీ ఫుల్ టైం పెట్టలేదు. ఫుల్ టైం, పార్ట్ టైం కలిపి 50 members వరకు ఉంటారు. టెక్నీషియన్స్ని నేను కొంతమందిని ఫుల్ టైం పెట్టుకున్నాను, కొంతమందిని పార్ట్ టైం పెట్టుకున్నాను. 50 స్టాఫ్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? మరి కొంతమంది మానేస్తారు, కొంతమంది వస్తారు. ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అది చాలా పెద్ద ఇష్యూ కదా, బిజినెస్లో ఏ బిజినెస్లో అయినా అది పెద్ద ఇష్యూ. మీరు ఎలా మేనేజ్ చేస్తారు? ఎప్పుడు బ్యాకప్ పెట్టుకుంటూనే ఉంటున్నా. అలాగే కొంతమంది మంచి టీం ఉన్నారు, వాళ్ళు స్టార్టింగ్ నుంచి నా దగ్గరే చేస్తున్నారు. వాళ్ళు కూడా కొంచెం ఎక్స్ట్రా వర్క్స్ చేసి నాకు అవసరమైనప్పుడు టీం అందరూ కూడా కష్టపడుతున్నారు నాతో పాటుగా. టీమ్ సపోర్ట్ ఉంటే కూడా మన బిజినెస్ చాలా గ్రో అవుతుంది. వెళ్ళిపోయే వాళ్ళు ఎలాగో వెళ్ళిపోతారు, సిన్సియర్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అండ్ బ్యాకప్ ఎప్పుడు ఉండాలి. ఒక ఎంప్లాయీ వెళ్ళిపోయారు కదా ఇంకా అక్కడితో ఆగిపోయింది మళ్ళీ అని అనుకోకూడదు, రిక్రూట్ చేసుకోవాలి. సో ఈ ఇయర్ మీ బిజినెస్ టార్గెట్ ఎంత? నెక్స్ట్ నేను 50 crores అనుకుంటున్నాను ఈ ఇయర్. సార్ 100 crores టార్గెట్ ఏం పెట్టుకోలేదా మీరు? 100 crores చేయాలని ఉంటుంది, బట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా సార్. ఇన్వెస్ట్మెంట్ ఉంటే నేను చేయగలను. అంటే మీరు వచ్చే డబ్బులన్నీ బిజినెస్లోనే రొటేట్ అవుతున్నాయి. ఇంకా నేను స్టార్టింగ్ స్టెప్ కరెక్ట్గా వేయలేదు కాబట్టి నాకు ఇంట్రెస్ట్కి వెళ్తున్నాయి. ఇంట్రెస్ట్, శాలరీస్, రెంట్. ఒకసారి ఆ లోన్స్ క్లియర్ అవుతే ఆ ఇంట్రెస్ట్లన్నీ కూడా లాభంలాగా మారిపోతాయి. ఇంకా ఇంకా ఎక్కువ బిజినెస్ డెవలప్ అవుతుంది. ఒక్కొక్కసారి అన్ సీజన్ ఉంటుంది, అప్పుడు మిషన్ సేల్ అవ్వు, మన చేతిలోంచి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మనం ఇవి డిస్ప్లేకి ఉండాలి. కొన్ని పార్ట్స్ అన్నెసెసరీ కూడా మనం పార్ట్స్ ఆర్డర్ చేయాలి. అలా కూడా ఆల్మోస్ట్ మా దగ్గర 70 lakhs వరకు పార్ట్స్ ఉంటాయి. అందులో అన్నీ యూజ్ చేసేవే ఉండవు, అసలు ఎప్పటికీ ఉపయోగపడకపోవచ్చు. కానీ ప్రతి పార్ట్ కూడా, ఒక బిజినెస్ చేసాము, ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాము అంటే అన్ని పార్ట్స్ అవైలబుల్ పెట్టుకోవాలనేసి పార్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. అలాగే ట్రైనింగ్స్, మేము ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తే మా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇప్పిస్తూ ఉంటాము. సో ఇప్పుడు మీరు ఈ జర్నీ మొత్తం మీకు 26 crores ఆల్రెడీ రీచ్ అయిపోయారు, 50 crores ఈ ఇయర్ టార్గెట్ అంటున్నారు. సో ఈ జర్నీ 50 crores వరకు రీచ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు? 2019 డిసెంబర్లో స్టార్ట్ చేశాను మిషన్ సేల్స్.
ఓకే, అంటే 5 ఇయర్స్లో మీరు 5 ఇయర్స్లో మీరు ఈ టార్గెట్ రీచ్ అయ్యారంటే ఇంకో నెక్స్ట్ 5 ఇయర్స్లో నాకు తెలిసి 100 crores టర్న్ ఓవర్ దాటిపోతారు. చాలా తక్కువ టైంలో రీచ్ అయినట్టు ఇది. అవును సార్. ఈ ఫీల్డ్లో ఇంత స్పీడ్గా గ్రోత్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? నాకు తెలిసి లేకపోవచ్చు. అంటే ఈ ఫీల్డ్లో అందరూ కూడా ఫాదర్స్ లేదా వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ బిజినెస్ని కంటిన్యూ చేస్తున్నారు. నాకులా చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే వాళ్ళది బిజినెస్ నడిచిపోతూ ఉంటుంది, అది మీరు అనేది నడిచిపోతుందని కాదు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఫౌండర్ అయితే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, మాక్సిమం ఇప్పుడు బ్రదర్ డీలర్స్ ఒక 2-3 మెంబర్సే కొత్త వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ పాత వాళ్ళే, ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఉన్నోళ్ళు. అయితే బ్రదర్ ఆ కంపెనీ ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఉందా? అయితే బ్రదర్ కంపెనీ 100 years నుంచి ఉంది. ఇండియాలో అయితే చాలా తక్కువ టైం అయింది పెట్టి. ఓకే, బ్రదర్ ఎంబ్రాయిడరీ జపాన్ ఫస్ట్ ఎంబ్రాయిడరీ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది జపాన్లోనే. 100 years నుంచి ఉంది బ్రదర్ కంపెనీ. సో ఇప్పుడు మీరు ఉమెన్స్ పైన మనకి చాలా మొన్న ఒక అత్యాచారం జరిగింది. సో ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు ఇచ్చే సందేశం ఏంటి సమాజానికి? మనకి ఈ అత్యాచారాలు అనేవి 1-2 బయటపడుతున్నాయి, కానీ ఎక్కువే జరుగుతున్నాయి. తరచుగా మహిళ ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. ఒకటి వచ్చేసి నేను అబ్జర్వ్ చేసినంత వరకు పిల్లలకి మా చిన్నప్పుడు మా తాతగారు కానీ ఏదైనా మోరల్ వాల్యూస్ ఇలా చెప్తూ పెంచేవారు. ఇప్పుడు మనం అందరం బిజీ లైఫ్లో పడిపోయి కనీసం మన పిల్లలకు కూడా మనం మోరల్స్ స్టోరీస్ చెప్పట్లేదు, అంత టైం మనం స్పెండ్ చేయట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫోను సోషల్ మీడియా మంచికి ఉపయోగించుకోవచ్చు, అలాగే చెడుకి ఉపయోగించుకోవచ్చు. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా ఉంది. అలాగే సెక్యూర్ లేని ప్లేసెస్కి ఇప్పుడు చిన్నపిల్లలు ఒంటరిగా వెళ్ళకుండా కొంచెం మనమే ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇక్కడ అమ్మాయే కాదు అబ్బాయిని కూడా మనం కరెక్ట్గా పెంచలేకపోతున్నాం అనేది నా ఒపీనియన్. అండ్ ఆడపిల్లలు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు భయపడితే మనం ఆ భయంలో ఏమీ చేయలేము. భయపడకుండా మనం తెలివిగా ఎస్కేప్ అవ్వగలిగే స్కిల్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ లేదా తనని తాను రక్షించుకునే ప్రోగ్రామ్స్ కానీ మనం పెట్టడంలో ఫెయిల్ అవుతున్నాం అనుకుంటున్నాను. యూఆర్ 100% రైట్. నిజంగా మా మదర్ కూడా నేను కాలేజీలో ఉన్నప్పుడు ఏం చెప్పేదంటే, అరే నీకు ఇక్కడ నుంచి అక్కడ వరకు కాలేజ్ వరకు అందరూ మీ సిస్టర్స్ అనుకో, మీకు చెల్లెలు లేరు కాబట్టి మీకు అందరు చెల్లెళ్ళే. నువ్వు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తావు, అక్కడ మీ ఫ్రెండ్ని కలిసేసి వెళ్తావు, వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని సిస్టర్స్ అనుకోవాలి అని ఇలా చెప్పేది. అలా చెప్పుకుంటూ వెళ్తే కొంచెం వరకు మనము కంట్రోల్ చేయొచ్చు. అమ్మాయిని ఎలా చూడాలి అనేది కూడా మనం చెప్పచ్చు. అండ్ అమ్మాయిలు కూడా నమ్మేస్తున్నారు, నమ్మద్దు. తల్లి తండ్రి తప్ప మిగతా ఎవ్వరూ మన మీద రియల్ ప్రేమ ఉండదు. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ బయట వాళ్ళే కానీ ఎవరిని అమ్మాయిని కూడా నేను నమ్మద్దంట. మనకి హాని కలిగిస్తున్నారు అని హాని జరిగిపోయాక తెలుస్తుంది, కానీ మనం ముందుగానే అలర్ట్గా ఉండాలి. ఎవరిని నమ్మకూడదు. నమ్మకుండా ఉండి ఎక్కడికి వెళ్ళకుండా ఉంటే ఓకే, బిజినెస్ పరంగా, జాబ్ పరంగా, స్టడీ పరంగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి, తప్పదు. ఇంకా అలాంటి ప్లేసెస్లో జరిగినాయి అంటే అది ఆ కంపెనీ వాళ్ళు లేదా స్కూల్ వాళ్ళది ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల అవుతాయి. మనం నమ్మి బయటికి వెళ్ళొద్దు అనేది నా ఒపీనియన్. అండ్ అమ్మాయిలు కూడా తొందరగా దేనికి అట్రాక్ట్ అవ్వకూడదు, మాయ మాటలకి అది అట్రాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే మనకన్నా అడ్వాన్స్డ్గా ఉన్నారు ఇప్పుడు పిల్లలు. వాట్ ఈజ్ వాట్ అనేది అనాలిసిస్ చేసేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనగానే భయం కనిపించకుండా మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లం నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలని ఆలోచించాలి. ఇప్పుడు సపోజ్ అటాక్ చేస్తారు 2-3 వచ్చి, ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఎలా ఎస్కేప్ అవ్వాలని ఆలోచించాలి. పానిక్ అవ్వకూడదు. మ్యాక్సిమం అలా కూడా ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్ కానీ పేరెంట్స్ కానీ కొంతమంది ముందుకు వస్తే అవుతాయి ఆర్గనైజేషన్. ఇప్పుడు ఆరోహిలో మీరు మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఎంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ని మీరు క్రియేట్ చేయాలన్నారు? 1 lakh అని చెప్పారు. సో దానికి సంబంధించి మీ దగ్గర ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవాలన్నా
అంటే మీ దగ్గరకు ఒకవేళ ఎవరైనా వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలనుకోండి, యాజ్ ఏ ఎంటర్ప్రినర్గా వాళ్ళు డబ్బులు సంపాదించాలనుకున్నారు, మీ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఏంటి దానికోసం? నేనేమనుకుంటున్నానంటే 1 lakh ఉమెన్స్కి ఓన్లీ ట్రైనింగ్ ఇవ్వాలనుకోవట్లేదండి. ఆ 1 lakhలో ప్రతి మహిళ కూడా తను ఓన్గా వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నాను. తనకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో తను సక్సెస్ అవ్వాలి. స్ట్రగుల్స్ అనేవి ప్రతి జాబ్లో కానీ, బిజినెస్లో కానీ, లైఫ్లో కానీ కామన్. కాకపోతే తను నా ద్వారా ప్రతి మహిళ ఒక బిజినెస్ ఉమెన్ అయ్యి తను ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అలా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో శిరీష గారు, ఇది మీ విజన్ ఏంటి? ఇండియాలో ఉన్న ప్రతి మహిళ మన ఎంబ్రాయిడరీ మిషన్స్ ద్వారా తను బిజినెస్ చేస్తూ ఎంతో కొంత ఎర్న్ చేసుకోవాలి. అలాగే చాలామంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని చేయాలి నేను. నైస్ అండి, గ్రేట్ విజన్. అది తొందరగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు చాలామంది లేడీస్, ఉమెన్స్ నాకు చాలా లేట్ అయిపోయింది, నేను చేయలేనేమో, బిజినెస్ చేయలేనేమో అనుకుంటారు. వాళ్ళకు మీరిచ్చే సందేశం ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. కొంతమంది ఎర్లీగా స్టార్ట్ చేస్తారు, కొంతమంది లేట్గా స్టార్ట్ చేస్తారు, మిడిల్లో. మనం అయిపోయిన దాని గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు మనం చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా చేయొచ్చు. ఓకే, చేయగలరు. ఎందుకంటే ఈ ఎంబ్రాయిడరీ మిషన్కి ఏజ్తో లిమిట్ లేదు, ఏజ్తో సంబంధం లేదు. ఎందుకంటే మన క్లయింట్స్ తీసుకున్నప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా ఆపరేట్ చేస్తున్నారు. అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా మనం మిషన్స్ అమ్మాము ఆల్రెడీ. ఉమెన్ ఎంబ్రాయిడరీ మిషన్ కాకోకుండా మీరు యాజ్ ఏ ఎంటర్ప్రినర్గా వాళ్ళు బిజినెస్లోకి ఎంటర్ కావాలి అని అంటే, ఇంకా నాకు లేట్ అయిపోయింది, 40 years దాటిపోయినాయి, లేకపోతే నేను చేయలేనేమో, బిజినెస్ నా వల్ల కాదు అని భయపడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎంబ్రాయిడరీ మిషనే కాదండి, చాలా ఉన్నాయి మనం చేసుకోవాలి అనుకుంటే. ఇప్పుడు చాలామంది యూజ్ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి వచ్చిన నాలెడ్జే, వాళ్ళు ఫుడ్ కానీ, కొంతమంది పికల్స్ బాగా పెడతారు, కొంతమంది పొడులు బాగా చేస్తారు, కొంతమంది స్నాక్స్ బాగుంటారు, అండ్ ఇంకొంతమంది హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తారు, పెయింటింగ్ బాగా వేస్తారు, లేదా కర్టెన్స్ చాలా బ్యూటిఫుల్గా చేస్తారు, బెడ్షీట్స్ అందంగా రెడీ చేస్తారు. వాళ్ళకి వచ్చిన కళని కూడా మనం బిజినెస్గా మార్చుకోవచ్చు. లేదు వాళ్ళకి పలానా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందన్నా కూడా మేము నేర్పిస్తాము. మేమే కాదు, సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, వాళ్ళు ఆ వీడియోస్ చూసి కూడా నేర్చుకోవచ్చు. సో శిరీష గారు, ఉమెన్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫ్యామిలీ నుంచి వచ్చి హస్బెండ్కి మీరు ఏం చెప్తారు? జనరల్గా ఒక మహిళ బయటకు వచ్చి బిజినెస్ లేదా జాబ్ చేయాలి అంటే సొసైటీ ఛాలెంజెస్ తర్వాత ఫస్ట్ ఫేస్ చేసే ఛాలెంజ్ ఫ్యామిలీ అనండి. ఫ్యామిలీలోనే ఫస్ట్ ఛాలెంజ్ తనకు ఎదురవుతుంది. సో తను ఆ ఛాలెంజ్ని దాటుకుని, అంటే ఫ్యామిలీ సపోర్ట్తో ఎలాంటి ఛాలెంజెస్ లేకుండా బయటకు వచ్చి బిజినెస్ చేసినప్పుడు చాలా స్ట్రగుల్స్, చాలా ఛాలెంజెస్ వస్తాయి. అవన్నీ చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకు అంటే తన వెనకాల తన ఫ్యామిలీ ఉంది అనే నమ్మకము. బట్ అందరికీ నాలాగా ఈజీ ఉండదు బయటికి రావాలి, బిజినెస్ చేయాలి అంటే. కానీ చాలామంది చేస్తున్నారు. బట్ హస్బెండ్స్ చేయాల్సింది ఏంటంటే తన ఇంట్రెస్ట్, అలాగే తను ఏదైనా చేస్తాను అంటే వీళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఫస్ట్ తనకి ఆలోచించుకునే ఫ్రీడమ్ ఇవ్వాలి. అలాగే ఫైనాన్షియల్, ఈ బిజినెస్లో నువ్వు ఇంత ఇన్వెస్ట్ చేయకు, ఇది పెట్టకు. మెయిన్గా హస్బెండ్ ఇవ్వాల్సింది బిజినెస్ అనే కాదు, జనరల్గా ఫ్రీడమ్ ఇవ్వాలి, అలాగే సపోర్ట్ చేయాలి. ఇలా కనుక చేస్తే ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే కొన్నిసార్లు బిజినెస్ పనుల్లో కానీ తను లేట్ అయినా లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే తిట్టేయకుండా అర్థం చేసుకోవాలి. బిజినెస్ స్టార్టింగ్లో సపోర్ట్ ఇచ్చేసి బిజినెస్ గ్రోత్ అయ్యే టైంలో మానేమనడం, లేదా నువ్వు ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు అని మాట్లాడడం, ఇలాంటివి ఉండకూడదు. అదే సపోర్టు, అదే ఫ్రీడము చివరి వరకు కంటిన్యూ చేయాలి. లక్కీలీ మీకు ఆ సపోర్ట్ ఉంది, ఫుల్ సపోర్ట్ ఉంది. అండ్ మా హస్బెండ్ ఇంకా స్పెషల్. ఎందుకంటే జనరల్గా ఆడపిల్లకి మ్యారేజ్ అవగానే ఇంటి పేరు మారిపోతుంది. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఐడెంటిటీని మా హస్బెండ్ అలానే ఉంచేశారు. అలానే ఉంచేశారు. నేను రీసెంట్గా కూడా అడిగాను, అంటే యాక్చువల్గా మ్యారేజ్ అవ్వగానే నేను బిజినెస్ స్టార్ట్ చేయడం, ఆధార్ కార్డులో పాన్ కార్డులో ఉన్నదే పెట్టాల్సి వచ్చింది, జిఎస్టీ వాటికి. సో నేను రీసెంట్గా అడిగాను అన్నీ మార్చుకుందామా అని. నాకు అవసరం లేదు అని చెప్పారు. అంటే అక్కడే అర్థమవుతుంది
తన నా ఐడెంటిటీని నాకు వదిలేశారు, చిన్నప్పటి నుంచి వచ్చింది. గ్రేట్. అంటే అందరినీ అలా ఉండమని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అలా ఉంటే మహిళలు కూడా ఫ్రీగా మీలాగా బయటకు వచ్చి చేస్తారు. ఫ్రీ సో మీది కూడా 2019లో స్టార్ట్ చేసి ఈ ఇయర్ మీరు ఫైనాన్షియల్ మీకు సపోర్ట్ బాగా ఉంటే 50 crores టర్న్ ఓవర్ చేస్తారంటున్నారు. సో పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్కి కూడా సాధ్యం కావట్లేదు ఈ టర్న్ ఓవర్. పెద్ద పెద్ద టీంని పెట్టేసుకొని మార్కెటింగ్ టీంని పెట్టి అవన్నీ చేసి అంత పెద్ద నెంబర్ అచీవ్ చేయాలంటే నిజంగా రియల్లీ గ్రేట్ జాబ్ యు ఆర్ డూయింగ్ అండి. మీరు చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకొని సాధారణ మహిళ ఒక చిన్న విలేజ్లో పుట్టి కూడా ఎంటర్ప్రీనర్గా మారి చాలామందిని ఎంటర్ప్రీనర్గా మారుస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెడుతూ ఇంత పెద్ద నెంబర్ని అచీవ్ చేయడం అనేది చాలా గ్రేట్. రియల్గా మీలాంటి వాళ్ళని నా పోడ్కాస్ట్కి పిలవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. సో మనం మరిన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ మీతో చేయాలని నాకు చాలా ఉంది. సో దట్ ఉమెన్స్ని మెయిన్గా, నాకు కూడా ఇద్దరు Okay, sir. పాపలు ఉన్నారు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సో ఉమెన్ని ఎంకరేజ్ చేయడంలో మీతో పాటు నేను కూడా నడవాలనుకున్నా. నాకు సాధ్యమైనంత వరకు, నాకు కుదిరినంత వరకు నేను మీకు సపోర్టివ్గా ఉంటాను. సార్ మీరు కూడా చాలా రోల్ మోడల్, ఎందుకంటే మీ వీడియోస్ చాలా అవేర్నెస్ని ఇస్తున్నాయి. బిజినెస్ చేయాలి అంటే థ్యాంక్ ఏమీ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా మీరు చాలా బాగా చెప్తున్నారు. యూ. యాక్చువల్గా మన కస్టమర్స్ కూడా మీ వీడియోస్ని స్టేటస్గా పెడుతూ ఉంటారు. థ్యాంక్ యూ. మీతో కూడా మేము చేయాలి అనుకుంటున్నాం, ఎందుకంటే మా కస్టమర్స్కి మీరు మరిన్ని సలహాలు ఇవ్వాలి, మా కస్టమర్స్ ఇంకా డెవలప్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. యాక్చువల్గా చూడ్డానికి మామూలుగా కనబడే వ్యక్తి తను, చూస్తే అంత టర్న్ ఓవర్, అంత పెద్ద కంపెనీ, చైనా నుంచి అన్ని మిషన్స్ ఇంపోర్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఒకసారి మీరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి తను ఎన్ని ఫేస్ చేస్తూ ఈ స్టేజ్కి ఎలా ఎదిగిందని. అలాగే మీరందరూ కూడా ఎదగలుగుతారు. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి రిస్క్ తీసుకునే నేచర్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ డెవలప్ చేసుకుంటే మీరు కూడా డాక్టర్ శిరీష మల్లాడి లాగా ఖచ్చితంగా డెవలప్ అవుతారు. మీకు ఏది ఉన్నా, ఒకవేళ మీరు మిషన్స్ కొనాలన్నా లేదా ఎంబ్రాయిడరీ మిషన్ రిలేటెడ్ కానీ, తను ఎంటర్ప్రీనర్స్ని, ఉమెన్స్కి సపోర్టివ్ చేస్తా అని క్లియర్గా చెప్తున్నారు. సో మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో కమర్షియల్గానే కాకుండా నాన్ కమర్షియల్గా కూడా సపోర్ట్, తనకున్న టైంలో సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఆల్రెడీ చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్పండి. వెబ్సైట్ వచ్చేసి www.aruhisewing.com. అలాగే మనకి ఆండ్రాయిడ్ యాప్ ఉంది సార్, ఇది మా హస్బెండే తయారు చేశారు. గ్రేట్. ఈ యాప్ నాకు గిఫ్ట్ ఇచ్చారు అనమాట, రెడీ చేసి. గోల్డ్ తర్వాత యాప్ గిఫ్ట్ ఇచ్చారా మీకు? ఎంబ్రాయిడరీ మిషన్ తర్వాత. అలాగే వెబ్సైట్ కూడా తనే చేశారు. మన ఇన్స్టా, యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసి ఆరోహి సోయింగ్. ఓకే. అలాగే ఇన్స్టాలో మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. చూశారు కదా, ఒకవేళ మీరు ఎదగాలి, ఇంట్లో నుంచి బయటికి రావాలా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే రిస్క్ టేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్తో మనం అది ఏదైనా సాధించవచ్చు, మంచి స్టేజ్కి వెళ్ళొచ్చు. సో మరిన్ని విషయాలు ఫ్యూచర్లో ఇంకా కవర్ చేయబోతున్నాం. నెక్స్ట్ తను 100 crore రీచ్ అయినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఒక పోడ్కాస్ట్ చేద్దాం. సో చాలా విషయాలు ఉన్నాయి, తను లైఫ్లో కష్టపడ్డ విషయాలు చాలా ఉన్నాయి. అవి ఈ పోడ్కాస్ట్లో మనం కవర్ చేయట్లేము డ్యూ టు సమ్ రీజన్స్ అని చెప్పొచ్చు. సో మనం ఫ్యూచర్లో తను పడ్డ బాధలు కానీ, ఇప్పుడు మాత్రం మనం సక్సెస్ స్టోరీ మాత్రం కవర్ చేసాం, తను వచ్చిన స్టేజ్ బై స్టేజ్ ఎలా ఉంది అనేది. సో ఫ్యూచర్లో మనం తప్పకుండా ఇంకొక పోడ్కాస్ట్లో పూర్తిగా కవర్ చేద్దాం. అలాగే కేపీ బిజినెస్ గురు వీడియోస్లో కూడా మనం పూర్తిగా కవర్ చేద్దాం. చూస్తూనే ఉండండి లైఫ్ టాక్స్ విత్ కేపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.